హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము రిమైనింగ్ ఫిల్టర్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, రిమైనింగ్ ఫిల్టర్స్ వచ్చేసి బ్లర్ అనమాట. ఇక్కడ బ్లర్లో ఫస్ట్ వన్ యావరేజ్. ఓకే, ఈ సెక్షన్ చెప్పుకునే ముందు ఒకసారి మనం ఇక్కడ టాప్లో చూస్తే మీకు కన్వర్ట్ ఫర్ స్మార్ట్ ఫిల్టర్స్ అని ఉంది. ఈ ఆప్షన్ నేను ఫస్ట్ నుంచి మీకు చెప్పలేదు, వీటికి దేనికి కూడా చెప్పలేదు. ఎందుకంటే వీటన్నిటికీ కూడా మనము కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ సపరేట్ లేయర్ అనేది తీసుకోవాలి, కానీ దీనికి సపరేట్ లేయర్ అనేది అవసరం లేదు. ఒకటే సింగిల్ లేయర్ పైన మనము కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాం అనుకోండి, ఇక్కడ ఓకే అని ప్రెస్ చేయొచ్చు. సో చూడండి, ఉన్న ఒక్క లేయరే మనకు స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ అయిపోయింది అనమాట, అంటే స్మార్ట్ ఫిల్టర్గా కన్వర్ట్ అయిపోయింది. సో ఉన్న ఈ సింగిల్ లేయర్ పైన కూడా మనం ఇలా చేసుకోవచ్చు, ఎందుకంటే ఫిల్టర్ అనేది ఇక్కడ కింద సబ్గా వస్తుంది కదా. సో అందుకే మనం ఒక్క ఇమేజ్ పైనే ఇది చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఫస్ట్ వన్ బ్లర్లో యావరేజ్. ఇక్కడ యావరేజ్ అని ఎందుకుందంటే ఈ నేమ్, ఈ ఇమేజ్లో ఏది డామినేటింగ్ కలర్ అంటే మనం ఏం చెప్పగలుగుతామంటే యావరేజ్గా ఏ కలర్ ఎక్కువగా ఉందంటే ఇమేజ్లో మనకు చెప్పడానికి రాదనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ కలర్ అండ్ ఈ వైట్ కలర్, ఈ 3 కలర్స్ కూడా నాకు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఓకే, ఇక్కడ బ్లాక్ కూడా ఉంది. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ ఫిల్టర్ పైన క్లిక్ చేస్తే మనకు ఇందులో యావరేజ్ కలర్ అంటే ఏది ఎక్కువగా ఉందనేది చూపిస్తుంది. నేను క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, ఈ కలర్ అంటే ఇక్కడ మనకు కనిపించే ఈ షేడ్ మనకు ఇమేజ్లో ఎక్కువగా ఉందంట. ఓకే, సో నెక్స్ట్ ఈ ఇమేజ్ పైన చూపిస్తాను చూడండి. ఫిల్టర్, ఫస్ట్ కన్వర్ట్ టు స్మార్ట్ ఫిల్టర్స్, నెక్స్ట్ ఫిల్టర్ బ్లర్ యావరేజ్. చూడండి, ఇక్కడ ఈ కలర్ అనేది ఎక్కువగా డామినేటింగ్గా ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ కలర్ ఈ హౌస్కి, సో ఇక్కడ వచ్చేసి ఈ కలర్ అనమాట. ఓకే, ఈ ఇమేజ్లో మనకు ఆల్రెడీ తెలుసు ఈ కలర్ ఇక్కడ డామినేట్ చేస్తుందని, కానీ ఈ టైప్ ఆఫ్ ఇమేజెస్లో మనకు తెలియదు అనమాట ఏ కలర్ అనేది ఎక్కువగా యావరేజ్గా ఉంది అనేది. సో ఈ ఫిల్టర్ ఏం చేస్తుంది, మనకు ఈ కలర్ని సపరేట్ చేసి చూపించింది అనమాట. నెక్స్ట్ ఫిల్టర్ బ్లర్. సో బ్లర్లోనే బ్లర్ అనే ఫిల్టర్ ఉంది. ఓకే, సో దానికంటే ముందు కన్వర్ట్ ఫర్ స్మార్ట్ ఫిల్టర్స్. ఓకే, ఇక్కడ ఉన్న బ్లర్ ఏంటంటే లిటిల్ బిట్ బ్లర్ అనేది అప్లై చేస్తుంది. కింద ఉన్న బ్లర్ మోర్ అనేది దీనికి 2x అనమాట. ఓకే, ఫస్ట్ బ్లర్ అనేది అప్లై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, బ్లర్ అనేది అప్లై అయింది, కాకపోతే మనకు ఎక్కువగా కనిపించదు అనమాట. లిటిల్ బిట్ అప్లై ఉంటుంది మైక్రోగా. సో దానికోసం ఏం చేయాలి అంటే మళ్ళీ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, బ్లర్ అని. అంటే ఇప్పుడు ఇందాక మనం ఇక్కడ అప్లై చేసిన ఫిల్టర్ మళ్ళీ ఇంకొకసారి అప్లై చేయాలంటే ఇక్కడ ఒక షార్ట్ కట్ కింద చూడండి, ఆల్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ ఎఫ్ అని. సో ఇక్కడ ప్రెస్ చేసినా కూడా అవుతుంది, లేదా షార్ట్ కట్కి యూజ్ చేసినా కూడా అవుతుంది. ఓకే, ఇప్పుడేమో మళ్ళీ ఇంకొకసారి అప్లై అయింది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కనిపిస్తుంది 2 times అప్లై అయింది అనమాట. అలా మనము ఆ కంట్రోల్ ఆల్ట్ ప్లస్ ఎఫ్ అనేది ప్రెస్ చేస్తూ వెళ్తే స్టెప్ బై స్టెప్ బ్లర్ అనేది యాడ్ అవుతుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. సో నేను ఇలాగే అప్లై చేస్తూ వెళ్తున్నాను, మనకు ఫేస్ పైన హ్యూజ్ డిఫరెన్స్ అనేది కనిపించడం కోసం. సో ఈ పార్ట్కి మీకు కనిపిస్తుంది కదా. సో చూడండి, ఇక్కడ చూడండి ఎన్నిసార్లు బ్లర్ అనేది అప్లై చేస్తాను షార్ట్ కట్కి యూజ్ చేసి. ఒకసారి మీకు బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తాను చూడండి. సో చూసారా, సో అదేంటంటే రిపీటెడ్గా మనం బ్లర్ అనేది ప్రెస్ చేస్తుంటే మాత్రమే అప్లై అవుతుంది. ఓకే, సింగిల్ టైంకి మాత్రం లైట్గా అప్లై అవుతుంది, మనకు కనిపించదు అనమాట సడన్గా. ఓకే, సో నెక్స్ట్ ఇదే ఫోటో పైన కింద బ్లర్ మోర్ అనేది చూపిస్తాను. ఫిల్టర్ బ్లర్ మోర్. సో ఇది కూడా సేమ్ ఫిల్టర్, మళ్ళీ సేమ్ షార్ట్ కట్కి యూజ్ చేస్తున్నాను. ఓకే, దానికి ఇది 2x అనమాట. దానికంటే ఇది కొంచెం లిటిల్ బిట్ ఎక్కువగా బ్లర్ అనేది యాడ్ చేస్తుంది. 6 times అప్లై చేస్తాను టోటల్గా. చూడండి, సో సేమ్ ఉంది, పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి బాక్స్ బ్లర్ అనమాట. సో ఇక్కడ చూడండి, వెనకాల ఇక్కడ మనకు చిన్న లైట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవి బ్లర్గా కనిపిస్తున్నాయి ఈ లైట్స్ అన్నీ కూడా. ఓకే, మనకి బాక్స్ బ్లర్కి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఈ టైప్ ఆఫ్ ఇమేజ్ బాగుంటుంది. ఫస్ట్ కన్వర్ట్ ఫర్ స్మార్ట్ ఫిల్టర్స్. ఓకే, నెక్స్ట్ ఫిల్టర్ బ్లర్లో ఇక్కడ బాక్స్ బ్లర్ అనమాట. ఓకే, సో ఇది ఏంటంటే బ్లర్ అనేది బాక్సెస్గా వస్తాయి అంతే. ఇప్పుడు ఇక్కడ చూడండి, సర్కిల్స్గా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఇక్కడ రేడియస్ అనేది ఇంక్రీజ్ చేస్తే ఇవన్నీ బాక్స్లో అవుతాయి అన్నమాట. సో చూడండి, ఇక్కడ లోపల మనకు బాక్సెస్గా కనిపిస్తున్నాయి. ఇదిగోండి, ఇక్కడ ప్రివ్యూలో కూడా కనిపిస్తున్నాయి అనమాట మనకు. ఓకే, సో ఈ బాక్సెస్గా బ్లర్ అనేది కనిపిస్తుంది అనమాట, అంతే దీని యూజ్ అయితే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనతో టైం లేదు, సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ చేసేయాలి, సబ్జెక్ట్ని మాత్రం చేయకూడదు. ఆ టైంలో మనకు ఈ గాషన్ బ్లర్ అనేది బాగా వర్క్ చేస్తుంది అనమాట. సో చూడండి, ఇక్కడ సెలెక్ట్ అండ్ ఇక్కడ సబ్జెక్ట్ ప్రెస్ చేస్తే
ఫస్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇన్వర్స్ చేస్తే కంట్రోల్ షిఫ్ట్ ఐ అని, సో చూడండి కంట్రోల్ షిఫ్ట్ ఐ. సో కంట్రోల్ షిఫ్ట్ ఐ అని ఇన్వర్స్ చేస్తే మనకు సెలెక్షన్ అనేది రివర్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు సబ్జెక్ట్ వరకు వదిలేసి బ్యాక్గ్రౌండ్ మొత్తం సెలెక్షన్ వచ్చింది. సో ఇప్పుడు ఫిల్టర్స్లోకి వెళ్ళి బ్లర్, గాషన్ బ్లర్. సో ఈ టైంలో గాషన్ బ్లర్ అనేది అప్లై చేస్తే సో చూడండి మనకు బ్యాక్గ్రౌండ్స్ మొత్తం బ్లర్ అయిపోతుంది. ఓకే, నేను హెవీగా పెట్టి చూపిస్తున్నాను కావాలని. ఓకే, మనకి ఎంత పర్సంటేజ్లో కావాలి అనేది ఫస్టే మనం ఇక్కడ డిసైడ్ చేసుకొని, ఇక్కడ 12.5 వచ్చింది కదా, ఫర్ ఎగ్జాంపుల్ 13 పెడదాం. ఓకే, 13 పెట్టేసి నేను ఓకే అంటున్నాను. ఓకే, చూడండి బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోయింది బిఫోర్ ఆఫ్టర్. సో నేను ఇక్కడ కావాలని ఎక్కువగా పెట్టాను. సో ఇది మనకు ఎక్కువ టైం లేదు, సో ఫాస్ట్గా మనకు బ్లర్ అనేది ఓవరాల్గా ఫోటో మొత్తం అప్లై అవ్వాలి అనుకుంటే ఆ టైంలో ఈ గాషన్ బ్లర్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బ్లర్ వచ్చేసి లెన్స్ బ్లర్ అనమాట. ఈ లెన్స్ బ్లర్కి ఏంటంటే మనం కన్వర్ట్ టు స్మార్ట్ ఫిల్టర్స్ చేయకూడదు, ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ లెన్స్ బ్లర్ అనేది కనిపిస్తుంది కదా, ఇప్పుడు కన్వర్ట్ ఫర్ స్మార్ట్ ఫిల్టర్స్ చేస్తే అది మనకు హైడ్ అవుతుంది అనమాట. చూడండి బ్లర్, చూడండి లెన్స్ బ్లర్ అనేది కనిపించట్లేదు. ఓకే, సో దీనికైతే మనము కన్వర్ట్ ఫర్ స్మార్ట్ ఫిల్టర్స్ చేయకూడదు, ఎందుకంటే దీనికంటే సపరేట్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. కావాలనుకుంటే మీరు ఇక్కడ దీన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు. ఓకే, ఫిల్టర్, బ్లర్, లెన్స్ బ్లర్. ఓకే, ఈ లెన్స్ బ్లర్లో మనకు జనరల్గా ఇక్కడ షేప్ ఉంటుందన్నమాట. ఏ షేప్లో మనకు బ్లర్ అనేది కనిపించాలి అనేది. ఫస్ట్ నేను రేడియస్ మొత్తం తీసేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ ఇమేజ్లో రెయిన్ఫాల్ అనేది ఉంది. నేను జూమ్ చేస్తాను. ఓకే, ఇక్కడ రెయిన్ఫాల్ అనేది మనకు పైనుంచి కిందకు పడుతున్నట్టు స్ట్రైట్గా ఇట్లా స్ట్రైట్ లైన్స్ లాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ షేప్ ఉంది చూడండి, ఇక్కడ ఈ షేప్లో మనకి ఇక్కడ కొన్ని షేప్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఫస్ట్ నేను ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ట్రయాంగిల్ అంటే మనకు తెలుసు కదా, ఆ ట్రయాంగిల్ షేప్లో మనకు బ్లర్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఈ రెయిన్ఫాల్ని అబ్జర్వ్ చేయండి. నేను రేడియస్ని ఇంక్రీజ్ చేస్తాను. ఈ రేడియస్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడంతా బ్లర్ మనకు ట్రయాంగిల్ షేప్స్లో వస్తాయన్నమాట. ఓకే, నేను రేడియస్ ఫర్ ఎగ్జాంపుల్ 36 పెట్టాను. చూడండి, సో చూస్తారా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు చిన్న చిన్న ట్రయాంగిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఓకే, చూస్తారా, ఇగో చూడండి, ఇదిగోండి ఇవన్నీ ట్రయాంగిల్స్ అయిపోయినాయి అనమాట. ఇంకా నేను రేడియస్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. సో చూడండి, ఓకే మనకు ట్రయాంగిల్స్ వచ్చేసినాయి అండ్ బ్లర్నెస్ అనేది పెరుగుతుంది. మళ్ళీ బ్లర్ అనేది పెరిగితే మనకు ఆ ట్రయాంగిల్ షేప్ అనేది మిస్ అవుతుంది అనమాట, అంటే దాన్ని కూడా రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మిగతా షేప్స్ కూడా మనం ఇక్కడ ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, పెంటాగాన్, హెక్సాగాన్ చూడండి, మీరు కావాల్సిన షేప్ అనేది ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు బ్లర్లో. ఓకే, సో మనకు నెక్స్ట్ బ్లర్ వచ్చేసి మోషన్ బ్లర్ అనమాట. సో ఫిల్టర్లో ఫస్ట్ వన్ కన్వర్ట్ ఫర్ స్మార్ట్ ఫిల్టర్స్ చేస్తున్నాను. నెక్స్ట్ చూడండి బ్లర్లో మోషన్ బ్లర్. సో ఈ మోషన్ బ్లర్ అనేది మీకు నేమ్లోనే ఉంది కదా, సో ఇటు నుంచి ఒక సాఫ్ట్ మోషన్ అనేది అప్లై అవుతుంది బ్లర్లో. ఇక్కడ యాంగిల్ ఉంది. ఓకే, ఇందులో మెయిన్గా మనకు యాంగిలే ఉంది, కింద డిస్టెన్స్ అని ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ అనేది కొంచెం తగ్గిస్తున్నాను. ఇప్పుడు యాంగిల్ చూడండి 40 degreesలో ఉంది కాబట్టి మనకి ఇట్ సైడ్ నుంచి ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది కదా, సో ఇప్పుడు ఇట్ సైడ్ నుంచి వేస్తాను అనుకోండి, ఇట్ సైడ్ నుంచి వస్తుంది. ఓకే, డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. సో చూడండి ఇట్ సైడ్ నుంచి మనకు వ్యూ అనేది వస్తుంది. ఇంకా నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 14, ఓకే 60. ఈ విధంగా అంటే మనం యాంగిల్ తోటి మనము ఆ బ్లర్ని చూపించవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇది రెయిన్ఫాల్ కావచ్చు, లేదా ఒక వెహికల్ ఫాస్ట్గా వెళ్ళినప్పుడు, సో ఈ టైప్ ఆఫ్ వాటికి యూస్ చేయవచ్చు అనమాట. ఓకే, సో ఇది మోషన్ బ్లర్. సో నెక్స్ట్ బ్లర్లో ఇక్కడ చూడండి రేడియల్ బ్లర్ అని ఉంది. సో ఈ రేడియల్ బ్లర్ తీసుకున్నాను. సో ఈ రేడియల్ బ్లర్లో మనకు స్పిన్, జూమ్ అని ఇది 2 ఉన్నాయన్నమాట. ఓకే, అమౌంట్ అయితే ప్రజెంట్ 10 ఉంది. స్పిన్లో ఉన్నాము. స్పిన్ ఇప్పుడు నేను అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. చూడండి 43 తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి క్వాలిటీలో గుడ్, బెస్ట్, డ్రాఫ్ట్ అని ఉంది. నేను గుడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనకు ప్రివ్యూ అనేది కనిపిస్తుంది ఈ విధంగా ఉంటుందని. ఓకే 43 తీసుకున్నాను అండ్ ఈ విధంగా ఉంది. ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. ఇది స్పిన్లో. సో చూడండి ఇలా సర్కిల్ అయిపోయింది అనమాట, మొత్తం ఇట్లా స్పిన్ అయిపోయింది అనమాట. ఓకే, మళ్ళీ కంట్రోల్ చేయడానికి బ్యాక్ వస్తున్నాను. సో ఇప్పుడు మనము అందులోనే
ఇంకొక ఆప్షన్ చూద్దాం. సో కింద జూమ్ ఉంది, జూమ్ 59 తీసుకున్నాను, ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. ఇలా ముందరకు వచ్చినట్లు కనిపిస్తుంది అనమాట. ఓకే చూడండి ఈ ఎఫెక్ట్. ఓకే ఇది జూమ్ అనమాట. సో నెక్స్ట్ బ్లర్ వచ్చేసి షేప్ బ్లర్ అనమాట. బ్లర్లోనే ఇక్కడ లాస్ట్ నుంచి థర్డ్ వన్ షేప్ బ్లర్. సో ఈ షేప్ బ్లర్లో ఏంటంటే కస్టమ్ షేప్స్ ఉంటాయన్నమాట. మీకు కస్టమ్ షేప్స్ ఉంది కదా షేప్స్లో, సో అక్కడ లాస్ట్ వన్ అనమాట కస్టమ్ షేప్స్. సో ఇక్కడ మనకు ఫోల్డర్స్ కనిపిస్తున్నాయి కదా, మనం ఏదైనా ఒక ఫోల్డర్ ఓపెన్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లీఫ్ ట్రీస్ ఉన్నాయి, సో నెక్స్ట్ వచ్చేసి బోట్స్ ఉన్నాయి. సో ఈ బోట్స్లో మనకు లిటిల్ బిట్ కనిపించే ఛాన్స్ ఉంది. ఫస్ట్ వన్ నేను ఈ బోట్ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా హైట్గా మనకు కనిపిస్తుంది కదా, నెక్స్ట్ వేరే బోట్కి షిఫ్ట్ చేస్తాను. సో చూడండి ఇప్పుడు ఈ బోట్. ఓకే నెక్స్ట్ ఇలా 3. సో చూడండి ఆ లైన్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకు షేప్ బ్లర్ అనేది అప్లై అవుతుంది అనమాట. మనం ఏదైనా షేప్ తీసుకొని అప్లై చేయొచ్చు. సో మనకు నెక్స్ట్ వన్ వచ్చేసి స్మార్ట్ బ్లర్ అనమాట. బ్లర్లో ఓకే స్మార్ట్ బ్లర్. ఈ స్మార్ట్ బ్లర్లో మనకు ఒక చిన్న స్పెషాలిటీ ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ లీవ్స్ పైన ఈ గ్రాస్ పైన చిన్న నాయిస్ అనేది ఉంది కదా. సో ఇప్పుడు చూడండి థ్రెషోల్డ్ అనేది నేను కొంచెం ఇంక్రీజ్ చేసి రేడియస్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తాను అనుకోండి, మనకి ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది. ఓకే ఓకే నేను థ్రెషోల్డ్ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. ఏంటంటే షార్ప్గా కనిపిస్తుంది, ప్లస్ కొంచెం నాయిస్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడు అప్లై అయిన తర్వాతనే అది మనకు కనిపిస్తుంది నాయిస్ అనేది ఎలా వెళ్ళిపోయిందో ఆ లీవ్స్ పై నుంచి. నేను కొంచెం ఎక్కువగా అమౌంట్ అప్లై చేస్తాను కాబట్టి మరీ ఎక్కువ కనిపిస్తుంది. మీరు లైట్గా అప్లై చేస్తే సరిపోతుంది. సార్ బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తాను చూడండి. ఆ నాయిస్ అనేది తీసేసింది అనమాట, లైట్గా అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చేసి సర్ఫేస్ బ్లర్. ఓకే కన్వర్ట్ ఫర్ స్మార్ట్ ఫిల్టర్స్ అండ్ లాస్ట్ వన్ సర్ఫేస్ బ్లర్ అనమాట. సో నేమ్లోనే ఉంది కదా సర్ఫేస్ బ్లర్. సో ఈ సర్ఫేస్ బ్లర్ అనేది ఇందులో రేడియస్ థ్రెషోల్డ్ ఈ 2 ఉంటాయన్నమాట. ఓకే సో చూడండి ఈ సర్ఫేస్ బ్లర్ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఏవైతే పిక్సెల్స్ మనకు కొంచెం లైట్గా కలర్ఫుల్గా కనిపిస్తుంటాయో వాటిని థ్రెషోల్డ్ తోటి హైలైట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి వాటర్ డ్రాప్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి కదా. సో నేను థ్రెషోల్డ్ని కొంచెం డిక్రీజ్ చేసి ఇప్పుడు నేను ఈ రేడియస్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తాను అనుకోండి. సో చూడండి ఆ వాటర్ డ్రాప్స్ అనేవి హైలైట్ అవుతాయి. ఓకే ఇప్పుడు నేను ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. సో చూడండి ఎఫెక్ట్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట బిఫోర్ ఆఫ్టర్. సో ఇట్లా సర్ఫేస్ని మనము హైలైట్ చేసి మిగతా పార్ట్ని మనం బ్లర్ చేయొచ్చు అనమాట. ఇది సర్ఫేస్ బ్లర్. నెక్స్ట్ ఫిల్టర్ బ్లర్ గ్యాలరీ అనమాట. ఈ బ్లర్ గ్యాలరీలో టోటల్గా 5 ఉంటాయి. మనం ఏదో ఒకటి ఓపెన్ చేసినా కూడా టోటల్ 5 అనేది ఒకటే ప్లేస్లో కనిపిస్తుంది అనమాట. ఓకే ఫస్ట్ కన్వర్ట్ ఫర్ స్మార్ట్ ఫిల్టర్స్ బ్లర్ గ్యాలరీ. ఓకే ఫస్ట్ ఫీల్డ్ బ్లర్. సో ఈ ఫీల్డ్ బ్లర్లో చూడండి ఈ టైప్ ఆఫ్ సర్కిల్ వచ్చింది. ఓకే మనం ఈ సర్కిల్ని ఇలా ఫుల్గా అంటే ఫుల్గా బ్లర్ అవుతుంది, లేదా ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట బ్లర్ అనేది. అండ్ ఇక్కడ స్లైడర్ కూడా ఉంది, మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ మనం ఇంకొక పాయింట్ కూడా పెట్టవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అవసరం లేదనుకోండి, సో నేను తీసేస్తున్నా. మళ్ళీ మనకు ఇక్కడ బ్లర్ కావాలి అనుకుంటే మనం ఇక్కడ ఫుల్గా బ్లర్ చేసేయచ్చు అనమాట. ఈ ఏరియా అంతా బ్లర్ అయిపోతుంది. ఓకే సో ఇది వచ్చేసి ఫీల్ బ్లర్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఐరిష్ బ్లర్. సో మనకు ఈ ఐరిష్ బ్లర్లో ఈ విధంగా సర్కిల్ అనేది వచ్చిందనమాట. సో చూడండి ఇది సర్కిల్ బేస్డ్ అనమాట. ఓకే సో మనం ఈ యాంకర్ పాయింట్స్ని ఇలా దగ్గరకు అనుకోవచ్చు. సో చూడండి ఫస్ట్ ఫుల్గా బ్లర్ చేస్తున్నాను. ఓకే సో చూడండి ఇది ఇలా సెట్ చేయవచ్చు. ఓకే ఈ యాంకర్ పాయింట్స్ని దూరం అనవచ్చు అండ్ దగ్గరకు కూడా అనవచ్చు. అండ్ వీటిని కూడా ఇలా డిస్టెన్స్ చేయవచ్చు అండ్ ఇలా రొటేట్ కూడా చేయొచ్చు అనమాట. అండ్ మనకి ఎంత కావాలి అనేది మనం ఇలా కంట్రోల్ చేసుకోవచ్చు మౌస్తో. సో ఇది ఐరిష్ బ్లర్ అనమాట. సో నెక్స్ట్ వన్ టిల్ట్ షిఫ్ట్. ఈ టిల్ట్ షిఫ్ట్లో వచ్చేసి మనకు ఇది గ్రేడియంట్ టైప్లో ఉంటుంది చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ 2 పీపుల్కి ఇక్కడ 2 లైన్స్ వచ్చాయి కదా. సో ఇక్కడ ఫుల్గా బ్లర్ చేసేస్తాను చూడండి. సో చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట. మనం పైన కింద సో ఫుల్గా బ్లర్ అయిపోయింది. ఇది చూడండి మనం ఇలా ఎక్స్పెండ్ చేసుకోవచ్చు దీని ఇలా అంటే. ఓకే ఇలా ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. ఇంకొకటి కూడా మనము ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ స్కై అనేది రివీల్ అయిందనమాట. ఓకే మనం రివీల్ కావాల్సిన ప్లేస్లో ఇది అడ్జస్ట్ చేసుకొని మిగతాదంతా బ్లర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి పాత్ బ్లర్. సో పాత్ అని నేమ్లోనే ఉంది కదా.
సో ఇది పాత్ అనమాట, పాత్ లైన్స్. సో ఇది మీకు పాత్ మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఓకే, మనం ఇలా బెండ్ చేస్తున్నాను. ఇలా బెండ్ చేస్తే ఇక్కడ చూడండి బ్లర్ అనేది ఇలా బెండ్ అవుతుంది. ఓకే, సో చూడండి. ఓకే, ఇలా డ్రాగ్ కూడా వేసుకోవచ్చు. ఆర్ ఇక్కడ మధ్యలో మనం ఒక పాయింట్ సెట్ చేసి మళ్ళీ యాడ్ చేయొచ్చు అనమాట పాయింట్ని. ఓకే, అండ్ ఇక్కడ నేను ఇట్లా అడ్జస్ట్ చేస్తున్నాను. మనం ఓకే అనుకున్నప్పుడు డబల్ ట్యాప్ చేయాలి. ఓకే, సో నేను మళ్ళీ రీసెట్ చేస్తున్నాను. లాస్ట్ వన్ వచ్చేసి స్పిన్ బ్లర్. ఓకే, సో సేమ్ స్పిన్ అనమాట. మనకు ఇది ఆల్రెడీ ఇంతకుముందు వేరే ప్లేస్లో కూడా కనిపించింది, సేమ్ టైప్ ఆఫ్ స్పిన్. ఓకే, మీకు స్పిన్ జూమ్ అని ఒక ప్లేస్లో కనిపించింది, గుర్తుందా? సో సేమ్ స్పిన్ అనమాట. ఓకే, సో ఇవి టోటల్గా 5 అనేది కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫిల్టర్ డిస్టార్ట్. డిస్టార్ట్లో ఫస్ట్ వన్ డిస్ప్లేస్ అనమాట. ఈ డిస్ప్లేస్ ఫిల్టర్ చెప్పుకోవడానికి మనకు ఒక పిఎస్డి ఫైల్ అనేది కావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్లో మనం ఏదైనా ఒక చేంజ్ని అప్లై చేసి దాన్ని పిఎస్డి ఫైల్గా సేవ్ చేద్దాం. సో ఇప్పటివరకు అయిపోయిన టాపిక్స్లో నుంచి ఏదో ఒక టాపిక్ తీసుకుంటున్నాను. సో బ్లర్లో రేడియల్ బ్లర్లో జూమ్ అనేది తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ అనేది 89 పెట్టాను, ఓకే అంటున్నా. సో చూడండి ఈ ఎఫెక్ట్ అనేది ఇలా అప్లై అయిపోయింది కదా ఇమేజ్కి. సో దీన్ని పిఎస్డి ఫైల్గా సేవ్ చేస్తున్నాను. సో Ctrl+Shift+S. సో ఇక్కడ పిఎస్డి డాక్యుమెంట్ వచ్చింది కదా కింద ఫైల్ ఫార్మాట్, ఇక్కడ రేడియల్ జూమ్ అని సేవ్ చేస్తున్నాను పిఎస్డి డాక్యుమెంట్, ఇక్కడ పిక్చర్స్లో సేవ్. సో ఇప్పుడు నాకు ఈ ఇమేజ్తో పని లేదు, క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం మెయిన్ ఇమేజ్కి వచ్చాము. ఈ ఇమేజ్ని ఫస్ట్ కన్వర్ట్ ఫర్ స్మార్ట్ ఫిల్టర్స్ చేద్దాము. ఓకే, సో ఇక్కడ ఫిల్టర్, డిస్టార్ట్, డిస్ప్లేస్. ఇక్కడ చూడండి హారిజాంటల్ స్కేల్, వర్టికల్ స్కేల్ అని ఉంది. అండ్ ఇక్కడ మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా మనకు నెక్స్ట్ ఫిల్టర్లో కనిపిస్తాయి అనమాట. ఓకే, స్ట్రెచ్ టు ఫిల్ట్ అండ్ టైల్. ఓకే, సో వ్యాప్ అరౌండ్. సో ఇవన్నీ మనకు నెక్స్ట్ మనకు కనిపిస్తుంటాయి. సో ఇక్కడ నేను హారిజాంటల్ స్కేల్, వర్టికల్ స్కేల్ 800 ఇస్తున్నాను, ఎందుకంటే ఆ ఎఫెక్ట్ అనేది ఇంకా మనకు మంచిగా కనిపించడం కోసం. సో ఇది ఎగ్జాంపులే కాబట్టి ఓకే, నేను జస్ట్ ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం ఇందాక సేవ్ చేసుకున్న పిఎస్డి డాక్యుమెంట్ని సెలెక్ట్ చేస్తున్నాను, ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు అక్కడ ఉన్న ఎఫెక్ట్ వచ్చి ఈ ఇమేజ్ పైన పడిపోతుంది అనమాట. సో చూడండి. ఓకే, సో దీన్నే మనం డిస్ప్లేస్ అంటాం అనమాట. అంటే ఒక పిఎస్డి డాక్యుమెంట్లో ఒక ఎఫెక్ట్ని సేవ్ చేసి ఆ ఎఫెక్ట్ని తీసుకొని డిస్ప్లేస్ చేయవచ్చు అనమాట. ఎఫెక్ట్ మాత్రమే డిస్ప్లేస్ అవుతుంది, ఇమేజ్ అనేది అవ్వదు అనమాట. సో ఇది డిస్ప్లేస్ ఫిల్టర్ ఒక స్పెషాలిటీ. సో నెక్స్ట్ డిస్టార్ట్లో నాకు ఇక్కడ చూడండి పించ్ అని ఉంది. సో ఈ పించ్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఈ పించ్ అనేది మనకు ఇక్కడ అమౌంట్ ఉంది, ఒకటేమో ఇక్కడ మనకు ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. నేను కొంచెం బ్యాక్ వెళ్తున్నాను. ఇక్కడ మైనస్ పైన క్లిక్ చేస్తే కొంచెం బ్యాక్ వెళ్ళొచ్చు. అండ్ ఇలా కింద కూడా మనం ఇలా వ్యూ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి ఈ అమౌంట్ మనము హైయెస్ట్ వెళ్ళామనుకోండి. ఓకే, ఇలా హైయెస్ట్ వెళ్ళామనుకోండి, చూడండి ఇక్కడ మనకు ఈ గ్రిడ్స్లో కనిపిస్తుంది చూడండి, ఇలా లోపలికి వెళ్ళినట్లు అనిపిస్తుంది ఇమేజ్, మనకి ఇక్కడ ప్రివ్యూ కూడా అనిపిస్తుంది. అదే ఇటు సైడ్ వచ్చామనుకోండి, ఇలా మనకు జూమ్గా అంటే ఇక్కడ చూడండి ఇలా సర్క్యులర్ షేప్లో ముందుకు వచ్చినట్లు అనిపిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే అంటున్నాను. సో చూడండి ఇలా మనకు ముందుకు వచ్చిన ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇది పించ్. నెక్స్ట్ వన్ డిస్టార్ట్లో పోలార్ కోఆర్డినేట్స్ అని ఉన్నాయి. ఓకే, సో ఈ పోలార్ కోఆర్డినేట్స్ చూడండి. సో ఇక్కడ కింద 2 ఇచ్చారు, ఒకటేమో రెక్టాంగులర్ టు పోలార్, రెండోదేమో పోలార్ టు రెక్టాంగులర్ అని ఇచ్చారు. సో నేను ఇక్కడ మైనస్ చేస్తున్నాను ఎందుకంటే మనకు ప్రివ్యూ కనిపించడం కోసం. సో చూడండి ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పోలార్కి వెళ్ళాను అనుకోండి, పోలార్లో మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో నేను కింద ఫస్ట్ వన్ పోలార్ టు రెక్టాంగులర్ అనేది ఓకే చేస్తున్నాను. సో చూడండి మనకి ఈ విధంగా అయిందనమాట ఇమేజ్. నెక్స్ట్ అందులోనే రెక్టాంగులర్ టు పోలార్ చూద్దాం. రెక్టాంగిల్ టు పోలార్. సో ఇది చూడండి. సో చూడండి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఫిల్టర్లో డిస్టార్ట్లో అండ్ ఇక్కడ రిపుల్ అని ఉంది. ఓకే, రిపుల్ అంటే ఏం లేదు, ఇందులో మనకు 3 ఉంటాయి సైజెస్. ఫస్ట్ వన్ స్మాల్, మీడియం, లార్జ్ అని ఉంది కదా. ఫస్ట్ లార్జ్ బెడ్ చూపిస్తాను, నేను కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నాను. ఓకే, నేను అమౌంట్ అనేది ఎక్కువగానే పెడుతున్నాను. ఓకే, సో ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది లార్జ్ అండ్ అమౌంట్ ఎక్కువ ఉంది, చూసారా ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇందులోనే స్మాల్ పెట్టి చూద్దాం.
ఇప్పుడు చూడండి ఇక్కడ స్మాల్ పెడుతున్నాను, అమౌంట్ ఎక్కువనే పెడుతున్నాను ఎందుకంటే కనిపించాలి కాబట్టి. సో చూడండి లైట్గా కనిపిస్తుంది. ఓకే, మనం జూమ్ చేస్తేనే కనిపిస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఫిల్టర్ డిస్టార్ట్లో ఇక్కడ వచ్చేసి షేర్ అని ఉంది. సో ఈ షేర్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఈ షేర్లో మనకి ఇక్కడ గ్రిడ్ మ్యాప్ ఇచ్చారు. చూడండి ఇక్కడ ఒక లైన్ ఉంది. ఈ లైన్లో మనం కింద ఇప్పుడు చూడండి ఫస్ట్ వన్ వ్యాప్ అరౌండ్ అని ఉంది కదా. వ్యాప్ అంటే మనకు ఐడియా ఉంటుంది. అండ్ రిపీట్ ఎడ్జ్ పిక్సెల్స్ అని ఉంది. ఓకే, ఫస్ట్ వన్ వ్యాప్ చూద్దాం. సో ఇక్కడ ఈ లైన్ పైన మనం డాట్స్ పెట్టేసి, ఓకే నేను ఇలా డాట్స్ పెడుతున్నాను. ఈ డాట్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇటు లెఫ్ట్ సైడ్ అన్నాను అనుకోండి. చూడండి ఇక్కడ మనకు ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. ఈ స్కై అనేది కొంచెం ఇటు కదిలింది. తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ అంటున్నాను, మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అంటున్నాను. సో చూడండి ఇది వ్యార్ప్ కాబట్టి మనకి ఇక్కడ వ్యార్ప్ స్టైల్ వచ్చింది. ఓకే, కింద రిపీట్ పైన క్లిక్ చేస్తాం. రిపీట్ ఎడ్జెస్ అంటే ఇది ఎడ్జెస్ పైన ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా, వీటి పైన ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో నేను ఫస్ట్ వ్యార్ప్ పెడుతున్నాను. అండ్ ఇది కావాలనుకుంటే మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఎంత కావాలి అనేది ఎఫెక్ట్. ఓకే, నేను ఇంత పెట్టేసి ఓకే అంటున్నాను. సో చూడండి ఇలా అయిందనమాట. ఓకే, సో నెక్స్ట్ ఫిల్టర్లో డిస్టార్ట్ స్పెరోజ్ అని ఉంది. సో ఇది నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇందులో ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వన్ మనకు అమౌంట్ ఇచ్చారు అండ్ నార్మల్ మోడ్ అయితే నార్మల్ ఉంది, హారిజంటల్ అండ్ వర్టికల్ అని కూడా ఉంది. ఓకే, ఫస్ట్ వన్ నార్మల్ పెడుతున్నాను. ఓకే, సో ఇది మనం కొంచెం జూమ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ మనకు ప్రివ్యూ కూడా కనిపిస్తుంది. అమౌంట్ ఎక్కువ పెట్టినప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది, అండ్ అమౌంట్ తక్కువ పెట్టినప్పుడు మనకి ఇలా లోపలికి వెళ్ళినట్లు కనిపిస్తుంది. ఇది ఆల్రెడీ మనకు ఇంతకుముందు వేరే దగ్గర వచ్చింది కదా. సో ఇప్పుడు ఇది హారిజంటల్గా చూద్దాం. మనకి ఇట్లా దూరం వెళ్తుంది అనమాట, అంటే ఇమేజ్ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఓకే, వర్టికల్ చూడండి, వర్టికల్ కూడా వర్టికల్గా స్ట్రెచ్ అవుతుంది అనమాట. చూడండి వర్టికల్గా స్ట్రెచ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ వన్ హారిజంటల్ స్ట్రెచ్ అనేది చూద్దాం. సో హారిజంటల్ స్ట్రెచ్ 100 పెట్టాను. ఇప్పుడు ఓకే అంటున్నాను. సో చూడండి ఇమేజ్ అనేది కొంచెం స్ట్రెచ్ అయింది. ఇప్పుడు చూపిస్తాను బిఫోర్ ఆఫ్టర్. సో ఈ స్ట్రెచ్ అనేది కరెక్ట్ కాదు, ఇది ఆల్రెడీ తెలుస్తుంది. ఓకే, సో నెక్స్ట్ డిస్టార్ట్లో ఇక్కడ వచ్చేసి 12 అనమాట. సో ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇది సంథింగ్ లైక్ రొటేషన్ లాగా ఉంటుంది. ఓకే, నేను అమౌంట్ ఎక్కువగా పెడుతున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది ప్రివ్యూ అనేది. నేను ఓకే అంటున్నాను. సో చూడండి ఈ టైప్ ఆఫ్ మనం అటు సైడ్ వెళ్తే అంటే ఇప్పుడు క్లాక్ వైజ్గా ఇలా రొటేట్ అయింది కదా, మనం అమౌంట్ అటు సైడ్ పెడితే ఇటు సైడ్ రొటేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇంతే. సో నెక్స్ట్ డిస్టార్ట్లో అండ్ వేవ్ అనమాట. సో వేవ్ అనే నేమ్లోనే ఉంది మనకు. ఈ వేవ్ అనే దానికి చిన్న ప్యానల్ ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ టైప్స్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ వన్ సైన్, ట్రయాంగిల్, స్క్వేర్ అని ఇలా ఇచ్చారు. మనకి ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ జనరేటర్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఓకే, నేను ఇలా అమౌంట్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది. ఓకే, సో వేవ్ లెంత్ ఎంత ఉండాలి అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ లెంత్ ఇంత ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ యాంప్లిట్యూడ్ అనేది ఎంత ఉండాలి అనేది ఇచ్చారు. ఓకే, మీరు ఇక్కడ మూవ్ చేసుకుంటూ వీటిని చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ స్కేల్ అనమాట. స్కేల్ అంటే మీకు ఐడియా ఉంది కదా. ఓకే, ఇప్పుడు మనము ఇవన్నీ ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన కింద రిపీటెడ్గా లైక్ వ్యార్ప్ అనేది ఉంది. సో నేను వ్యార్ప్ పెడుతున్నాను. ఓకే, సో ఇలా చేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ అయితే ఇలా ఉంటుంది, స్క్వేర్ అయితే ఇలా స్క్వేర్స్ లాగా వస్తాయి. ఓకే, నేను ఫస్ట్ వన్ సైన్ పెడుతున్నాను. ఇక్కడ ర్యాండమైజ్ అని ఒక బటన్ ఉంది. ఈ బటన్ ఏంటంటే ఇప్పుడు మనం ఇవన్నీ సెట్ చేసుకున్నాం కదా, ఇక్కడ ర్యాండమ్గా వీటిలోనే అంటే ఈ ప్రివ్యూలోనే చేంజ్ చేస్తుంటుంది అనమాట ఎఫెక్ట్ని. అదే ఎఫెక్ట్ని మనము ఇంకా వేరే వేరే విధాలుగా చేంజ్ చేస్తుంటుంది. ఇప్పుడు చూడండి ఇలా ఇలా ఇలా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఓకే అంటున్నాను. ఓకే, చూడండి ఇలా వచ్చిందనమాట. ఓకే, సో మనం ఇలా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ డిస్టార్ట్లో లాస్ట్ వన్ జిగ్జాగ్ అనమాట. సో ఇది చూడండి. సో ఇది అమౌంట్ ఇంక్రీజ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మనకు ప్రివ్యూ కనిపిస్తుంది. సో రిడ్జెస్ అనేది ఎంత ఉండాలి అనేది. ఓకే, నేను కొంచెం ఎక్కువనే పెడుతున్నాను. ఇక్కడ అరౌండ్ లేకపోతే అరౌండ్ అంటే అరౌండ్ సెంటరా, అవుట్ ఫ్రమ్ సెంటరా, లేక పాండ్ రిపుల్సా అనేది ఇక్కడ ఇచ్చారనమాట. నేను అరౌండ్ సెంటర్ అనేది పెడుతున్నాను. సో ఓకే, సో ఇవి ఎంత ఉండాలి రిడ్జెస్ అనేవి అండ్ అమౌంట్ ఎక్కువ ఇస్తున్నాను. జస్ట్ ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. సో చూడండి ఈ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ వచ్చింది. ఓకే, సో ఇవి డిస్టార్ట్లో ఉన్న కంప్లీట్ ఫిల్టర్స్ అనమాట.
నెక్స్ట్ ఫిల్టర్ నాయిస్. సో చూడండి, నాయిస్లో ఫస్ట్ వన్ యాడ్ నాయిస్ అని ఉంది. ఈ యాడ్ నాయిస్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అమౌంట్ అని ఉంది. అమౌంట్ అంటే మీకు జనరల్గా తెలిసిందే, నాయిస్ అనేది ఎంత ఉండాలి అనేది. ఓకే, ఇక్కడ చూడండి డిస్ట్రిబ్యూషన్ అని ఉంది. డిస్ట్రిబ్యూషన్లో యూనిఫామ్ అండ్ గాషన్ అని ఉంది. సో గాషన్ అంటే మీకు తెలుసు కదా. సో ఇది జస్ట్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్లో మనకు ఏ టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ కావాలి అనేది ఉంది. సో నేను గాషన్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ మోనోక్రోమాటిక్ అని ఉంది కదా. సో ఇప్పుడు ఇది టిక్లో ఉంటే ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ అప్లై అవుతుంటుంది. సో ఇప్పుడు ఇది టిక్ తీసేస్తే ఇక్కడ చూడండి కలర్ నాయిస్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఇది టిక్లో పెడితే ఏంటంటే ఇక్కడ చూడండి బ్లాక్ అండ్ నాయిస్ అనేది కనిపిస్తుంది. మీకు ఏది కావాలి అంటే అది. సో ఫర్ ఎగ్జాంపుల్ కలర్ నాయిస్ తీసుకుందాం. అమౌంట్ ఎక్కువగానే పెట్టాను. సో ఓకే, అప్లై చేస్తున్నాను. సో చూడండి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్ నాయిస్లో సెకండ్ వన్ డెస్పెకల్ అనమాట. సో ఇది చెప్పే కంటే ముందు ఒకసారి జూమ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇమేజ్లో ఈ ఏరియా చూడండి, ఇక్కడ మొత్తం నాయిస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నాయిస్ అండ్ డెస్పెకల్. సో ఇది అప్లై చేస్తాను. ఇదేంటంటే వన్ టైం అప్లై అయిపోయింది. ఇక్కడ చూడండి మనకి లేయర్స్లో వన్ టైం అనేది ఇక్కడ కనిపిస్తుంది స్మార్ట్ ఫిల్టర్స్ కింద. సో ఇది రిపీటెడ్గా అప్లై అవ్వాలి అంటే ఇక్కడ చూడండి పైన ఆల్ట్ కంట్రోల్ ఎఫ్. సో ఇది క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ టైం అప్లై అయిపోయింది. సో ఈసారి ఒక 2-3 టైమ్స్ అప్లై చేస్తాను. సో టోటల్గా 5 టైమ్స్ అప్లై చేస్తాను. ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తాను చూడండి. ఓకే, ఈ ఏరియా అంతా కూడా నాయిస్ని మనము బ్లర్లోకి కన్వర్ట్ చేస్తామన్నమాట. సో చూడండి ఎంత పర్సంటేజ్ కావాలి అనేది సో మనం చూసి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ నాయిస్లో థర్డ్ వన్ డస్ట్ అండ్ స్క్రాచెస్ అని ఉంది. సో నేమ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి. సో నేను జూమ్ చేస్తాను. సో ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ థ్రెషోల్డ్ వచ్చేసి 0 ఉంది, రేడియస్ వచ్చేసి 1 ఉంది. నేను రేడియస్ని ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు మీరు ఈ గ్లాసెస్ని చూడండి ఒకసారి. ఓకే, ఈ ఐ గ్లాసెస్లో ఈ వైట్ షేడ్ ఉంది కదా, దాన్ని చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, నేను రేడియస్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. నేను కొంచెం ఇంక్రీజ్ చేయగానే సో చూడండి. ఓకే, ఈ గ్లాసెస్ చుట్టూ ఉన్న వైట్ ఆ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు అక్కడ లేదు, కంప్లీట్గా వెళ్ళిపోయింది. ఓకే, సో నెక్స్ట్ నేను థ్రెషోల్డ్ని 50 పెడుతున్నాను. ఇప్పుడు రేడియస్ని ఇంక్రీజ్ చేస్తాను. ఇప్పుడు ఫ్రేమ్ చుట్టూ చూడండి. సో చూసారా, ఆ ఫ్రేమ్లో ఉన్న వైట్ షేడ్ అనేది పోయింది, కానీ ఆ ఫ్రేమ్ మార్క్స్ అనేవి ఇక్కడ అలాగే మిగిలిపోయాయి. ఇప్పుడు నేను థ్రెషోల్డ్ని నేను ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేస్తాను చూడండి. చూడండి చూస్తారా, ఇక్కడ అందులో ఉన్న వైట్నెస్ పోయింది కానీ దాని మార్క్ అయితే అంటే ఆ షాడో అయితే అలాగే ఉందన్నమాట. సో ఇది డస్ట్ అండ్ స్క్రాచెస్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి నాయిస్లో మీడియం అనమాట. ఓకే, ఈ మీడియం చెప్పేటప్పుడు నేను కొంచెం జూమ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ డ్రెస్ దగ్గర జూమ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ డ్రెస్లో ఇక్కడ మనకు చూడండి రిఫ్లెక్షన్స్ అనేవి ఉన్నాయి కదా, ఇక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు, లైట్ రిఫ్లెక్షన్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం రేడియస్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు లైట్గా రిఫ్లెక్షన్స్ అనేది రెడ్యూస్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది. నేను ఇక్కడ ప్రివ్యూ బటన్ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను. సో చూడండి, అంటే హెవీగా మనకు ఆ రిఫ్లెక్షన్ అనేది ఉంటే మనం ఈ రేడియస్ తోటి కొంచెం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇలా. సో లాస్ట్ వన్ నాయిస్లో చూడండి రెడ్యూస్ నాయిస్ అని ఉంది. సో ఇది రెడ్యూస్ నాయిస్ అనమాట. సో మనకు నాయిస్ అనేది ఎక్కువగా హెవీగా ఉంటే కనుక దీంతో మనము రెడ్యూస్ చేయొచ్చు. ఇది ఏ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్లో అయినా చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ బేసిక్ అని ఉంది. ఓకే, బేసిక్లో మనం ఇవి చూస్తున్నాం అనమాట. ఫస్ట్ వన్ స్ట్రెంత్ స్లైడర్ మీకు కామన్గా తెలిసిందే. ప్రిజర్వ్ డీటెయిల్స్. సో డీటెయిల్స్ని ప్రిజర్వ్ చేయాలి. సో ఇది మనం ఇంతకుముందు కూడా వేరే దగ్గర చూస్తాం. ఇది ఎక్కువగానే ఉండాలి. సో ప్రిజర్వ్ డీటెయిల్స్ అనేది నార్మల్గా కొంచెం ఎక్కువ ఉండాలి. రెడ్యూస్ కలర్ నాయిస్. సో అది డిపెండ్స్ అపాన్ మనం కలర్ నాయిస్ చేస్తున్నామా లేదా అనేది. సో ఇప్పుడైతే నేను ఇక్కడ మిడిల్లో పెడుతున్నాను, ఎక్కువగా ఇవ్వకుండా జస్ట్ ఒక మిడ్ రేంజ్ పెడుతున్నాను. ఇక్కడ షార్పెన్. సో షార్పెన్ అంటే ఏంటి, బ్లర్కి ఆపోజిట్ కదా. అంటే షార్పెన్ ఎక్కువగా ఉండాలా తక్కువగా ఉండాలా అంటే, సో ఇప్పుడు నేను నాయిస్ని రెడ్యూస్ చేస్తున్నా కాబట్టి షార్పెన్ అనేది తక్కువగానే ఉండాలి. ఎందుకంటే బ్లర్నెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి కాబట్టి. సో నేను బేసిక్స్ అన్నీ సెలెక్ట్ చేసేసి జస్ట్ ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. సో ఈ ఫేస్ పైన చూడండి బిఫోర్ ఆఫ్టర్.
సో నెక్స్ట్ ఇందులోనే మనకు అడ్వాన్స్ ఉంది. సో చూడండి, నాయిస్ లాస్ట్ వన్, రెడ్యూస్ నాయిస్. సో ఇక్కడ మనకు అడ్వాన్స్డ్ ఉంది. సో ఈ అడ్వాన్స్డ్లో మనకేంటంటే ఇక్కడ ఓవరాల్ అని ఉంది. సో ఈ ఓవరాల్ ఓపెన్ చేస్తే ఇందులో మనం ఛానల్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్, గ్రీన్, బ్లూ. సో ఇది కూల్ ఎఫెక్ట్ బ్లూ అండ్ రెడ్ అనేది మనకు కనిపిస్తుంది. గ్రీన్ అనేది లేదు, కంప్లీట్గా జీరో, ఆల్రెడీ జీరో ఉంది. ఓకే, సో రెడ్ అనేది ఫేస్ పైన మనకు ఉంది కదా. సో ఫేస్ అనేది రెడ్, ఆరెంజ్ ఆ టైప్ కనిపిస్తుంది కదా. నేను కొంచెం రెడ్యూస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ బ్లూ అనేది ఎక్కువ కనిపిస్తుంది. చూడండి, బ్లూ స్ట్రెంత్ అనేది తగ్గిస్తున్నాను. ఓకే, సో ఒకసారి చూద్దాం. సో చూడండి, ఓకే, ఇప్పుడు ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ రెడ్లో కావచ్చు, ఈ బ్లూలో కావచ్చు, ఈ ఫేస్ పైన కావచ్చు, ఓకే, లిటిల్ బిట్ అనేది మనకు బ్లర్ అయిపోయిందనమాట. ఇక్కడ నాయిస్ ఉంది యాక్చువల్లీ. ఓకే, అది ఇప్పుడు లైట్గా బ్లర్ అయిందనమాట. సో ఇవి నాయిస్ ఫిల్టర్స్. సో నెక్స్ట్ ఫిల్టర్ పిక్సెలేట్ అనమాట. ఓకే, ఇక్కడ ఉంది. దానికంటే ముందు కన్వర్ట్ ఫర్ స్మార్ట్ ఫిల్టర్స్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు పిక్సెలేట్లో ఫస్ట్ వన్ కలర్ ఆఫ్ టోన్. సో ఇది తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ రేడియస్ అని ఉంది, రేడియస్ 60 ఉంది. ఓకే, సో ఇక్కడ రేడియస్ అంటే ఇది పిక్సెల్స్లో మనకు చూపిస్తుంది, బ్రాకెట్లో పిక్సెల్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఛానల్స్ ఉన్నాయి చూడండి, ఆర్జీబీ ఛానల్స్ ఉన్నాయి, ఆర్సీఎంబైకే ఛానల్స్. ఓకే, రేడియస్ అనేది నేను 90 ఇస్తున్నాను. ఓకే, సో ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి జూమ్ చేసి చూద్దాం. సో మనకి ఈ ఏరియాలో ఐ అనేది ఉంది. ఐ అంటే అక్కడ బ్లాక్ పిక్సెల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ హెయిర్లో కూడా మనకు బ్లాక్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫేస్ పైన మనకు బ్లాక్ అనేది కనిపించట్లేదు. ఎక్కడైతే సిఎంబై కలర్స్ అన్నీ మెర్జ్ అయి ఉన్న ప్లేస్లో మనకు బ్లాక్ అనేది ఉంటుంది. ఓకే, ఆర్జీబీ అంటే ఇప్పుడు ఇది ఆర్జీబీ ఫోటోనే కదా. సో మధ్యలో అందుకే వైట్ ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఛానల్స్లో మనం వాల్యూస్ అనేది తక్కువగా ఇద్దాం. ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తున్నాను. సో ఫిల్టర్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇక్కడ అని నేను 5 ఇస్తూ వెళ్తాను, ఓన్లీ 5. ఇప్పుడు ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. సో చూడండి, ఒకసారి జూమ్ చేస్తాను. మనకి ఈ విధంగా అనిపిస్తుంది కదా. ఈ సర్కిల్స్ ఏంటంటే మనకి రేడియస్ అనమాట. ఓకే, ఈ సర్కిల్స్ వచ్చేసి రేడియస్. అందులో ఉండే కలర్స్ అనేది ఎంత ఉండాలి అనేది మనం ఛానల్స్లో నెంబరింగ్ ఇస్తే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఛానల్లో 200 ఇద్దాం. ఓకే, 200 ఇచ్చి నేను ఓకే అంటున్నాను. సో చూడండి, ఫస్ట్ ఛానల్ అంటే ఏంటి, ఓన్లీ రెడ్ అండ్ సియాన్. సో ఆర్జీబీలో రెడ్ ఫస్ట్ ఉంటుంది కదా, అది తీసుకుంది. అండ్ సిఎంఐకేలో సియాన్ ఫస్ట్ ఉంటుంది కాబట్టి సయాన్ కలర్ అనేది తీసుకుంది. ఇంకా అంతే, మిగతావి ఏవి కూడా రాలేదన్నమాట. సో అవి రెండు మెర్జ్ అయిన ప్లేస్లో ఆబ్వియస్లీ బ్లాక్ వస్తుంది. ఓకే, సో బ్లాక్ అండ్ వైట్కి సపరేట్గా మనం ఏం తీసుకోం కాబట్టి అలా అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. మీరు ఇలా పర్టికులర్గా కూడా మనం ఛానల్స్ టార్గెట్ చేసి కలర్ తీసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ వన్. సో సెకండ్ వన్ క్రిస్టలైజ్. సో ఈ క్రిస్టలైజ్ చూడండి, ఇది కూడా నార్మల్ క్రిస్టల్స్ అనమాట. అంటే ఇక్కడ మనం సైజ్ అనేది, సెల్ సైజ్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ మీకు ప్రివ్యూ కూడా కనిపిస్తుంది. ఓకే, సో చూడండి, ఇక్కడున్న వాటిలోనే అంటే ఆ కలర్ మాత్రమే తీసుకొని వాటిని క్రిస్టలైజ్ చేసిందనమాట. ఇదొక స్మాల్ ఎఫెక్ట్. ఓకే, వీటి సెల్ సైజ్ మీరు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ బ్లెండింగ్ మోడ్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు ఏదైనా కలర్ ఇచ్చి. ఓకే, సో నెక్స్ట్ ఫ్యాసెట్ అనమాట. సో ఈ ఫ్యాసెట్ అనేది మనకు ఎక్కువగా కనిపించదు. సో దీన్ని మనం ఒక 2-3 టైమ్స్ అప్లై చేయాలి. ఇక్కడ చూడండి ఫిల్టర్లో ఇక్కడ. సో నేను 2 టైమ్స్ అప్లై చేస్తాను. ఇక్కడ ఒకసారి చూడండి, మీరు ఈ ఐస్లో అండ్ ఇక్కడ హెయిర్స్ పైన అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది. సో చూడండి, ఇలా ఉన్న ఫోటోని మనం ఇలా చేస్తాం అన్నమాట. ఇక్కడ మీరు హెయిర్లో అబ్జర్వ్ చేస్తే ఆ ఫ్యాసెట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయిందనమాట. ఓకే, సో నథింగ్ బట్ కొంచెం ఎడ్జెస్ అనేది షార్ప్ అయిన ఈ టైప్లో అనుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఫిల్టర్ ఫ్రాగ్మెంట్. సో ఫ్రాగ్మెంట్ అనేది అప్లై చేస్తాను. చూడండి, సో 1 టైంకి మనకు ఫోటో అంతా బ్లర్ అయిపోయింది. ఇక్కడ నేను హెయిర్ పైన జూమ్ చేస్తాను. ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూసారా ఈ హెయిర్ అనేది ఎలా అయిపోయిందో. ఇంకొకసారి అప్లై చేద్దాం. సో ఫిల్టర్ ఫ్రాగ్మెంట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు స్మాల్ టెక్స్చర్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ మెత్సోటింట్. సో ఇది ఆన్ చేస్తున్నాను. సో ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మొత్తం నాయిస్ టైప్లో కనిపిస్తుంది. అండ్ ఏ టైప్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. డాట్స్, లైన్స్, స్ట్రోక్ అని ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ డాట్స్ అనేది నేను మీడియం రేంజ్లో తీసుకొని, ఓకే,
సో ఇప్పుడు అప్లై చేస్తున్నాను. ఇక్కడ మనకు రేడియస్ కానీ అలాంటివి ఏమి ఇవ్వలేదు. ఓకే, సో చూడండి ఫస్ట్ ఒకటి చూపిస్తాను నేను మీకు. సో చూడండి, సో ఈ విధంగా వచ్చింది. ఇది మీడియన్ అనమాట. సో ఇందులోనే మనకు టైప్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ లైన్స్ చూద్దాం. లాంగ్ లైన్స్ తీసుకుంటున్నాను. ఓకే అంటున్నాను. సో చూడండి లైన్స్ అయితే ఈ విధంగా వస్తుంది, అంటే ఒక స్కెచ్ టైప్లో. సో నేను బ్లాక్ అండ్ వైట్ చేస్తాను. ఒక స్కెచ్ టైప్లో వచ్చిందనమాట బ్లాక్ అండ్ వైట్ చేస్తే. అండ్ మనం దీని ఒపాసిటీ డిక్రీజ్ చేసి ఇంకా చాలా వేయచ్చు, అంటే ఒక స్కెచ్ ఫీలింగ్ తెప్పించవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్ కూడా అప్లై అయింది చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ మనము లాస్ట్ వన్ చూడండి, మీడియం స్ట్రోక్స్ అని ఉంది. సో నేను లాంగ్ స్ట్రోక్స్ తీసుకుంటున్నాను. సో ఈ విధంగా అనిపిస్తుంది. ఓకే అని ప్రెస్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా బ్లాక్ అండ్ వైట్ అప్లై చేస్తే మనకు స్కెచ్ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫిల్టర్, అండ్ ఇక్కడ చూడండి మొసైక్ అనమాట. మొసైక్ అనేది ఒక ఎఫెక్ట్. సో ఇదేంటంటే మొసైక్ ఎఫెక్ట్, ఇది బాక్సెస్గా ఉంటాయి. సో ఇక్కడ మనకు ప్రీవియస్గా అనిపిస్తుంది. జస్ట్ ఏం లేదు, స్క్వేర్ బాక్సెస్ అన్నీ, దీన్నే మొసైక్ అంటారు. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది. నేను మళ్ళీ ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. సో చూడండి ఇంత ఎఫెక్ట్. సో లాస్ట్ వన్ పాయింట్లెస్. సో ఇక్కడ చూడండి ఇది మొత్తం నార్మల్గా ఇంతకుముందు మీరు క్రిస్టల్స్ చూస్తారు కదా, ఆ టైప్లోనే ఉంది చూడండి ఇది కూడా. సో ఎంత సెల్ సైజ్ అనేది ఎంత ఉండాలి అనేది. సో నేను జస్ట్ ఇంత వెంటేసి నేను ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. సో చూడండి ఈ విధంగా వచ్చిందనమాట. సో ఇది కంప్లీట్గా పిక్సెలేట్లో ఉన్న ఫిల్టర్స్ అనమాట. సో నెక్స్ట్ ఫిల్టర్ వచ్చేసి రెండర్లో ఫస్ట్ వన్ ఫ్లేమ్ అనమాట. ఈ ఫ్లేమ్ పైన క్లిక్ చేస్తే మనకు పాత్ తీసుకోమని అడుగుతుంది, ఎందుకంటే నార్మల్ డాక్యుమెంట్ పైన అది వర్క్ చేయదు. సో దానికోసం మనం పాత్ లైన్ తీసుకోవాలి. సో నేను ఇక్కడ షేప్లో నేను పాత్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక పాత్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. సో చూడండి మనకు పాత్ ఎలిప్స్ వచ్చింది, అంటే సర్కిల్ వచ్చింది. సో ఇప్పుడు ఫిల్టర్లో రెండర్ ఫ్లేమ్. సో చూడండి ఓకే, మనకు ఆ సర్కిల్కి ఈ ఫ్లేమ్ అనేది తీసుకుంటుంది అనమాట. మనం ఏ షేప్లో పెడితే ఆ షేప్లో తీసుకుంటుంది. ఓకే, సో మనకు పాత్ అనేది షేప్ ఇంపార్టెంట్ అనమాట. నార్మల్గా మీరు మూవ్ చేస్తుంటే మీకు అర్థమైపోతుంటుంది. ఓకే, సో ఇది చూడండి, ఇది ఇంక్రీజ్ చేస్తుంటే అందులో మనకు ఫైర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఫైర్ టైప్స్ అయితే ఉన్నాయి, మనకు ఏది కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ వన్ ఫ్లేమ్ అని ఉంది కదా. సో ఇక్కడ వన్ ఫ్లేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా అనిపిస్తుంది. మీరు అన్నీ కూడా ఇలా క్లిక్ చేసి చూసుకోవచ్చు. సో ఏది కరెక్ట్గా అనిపిస్తే మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఇది ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అందులో. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇదేమో బిడ్త్ అనమాట. ఇక్కడ బిడ్త్ అని నేమ్ ఉంది కదా. సో ఇది వచ్చేసి యాంగిల్. సో మనకి ఏ యాంగిల్లో ఆ ఫ్లేమ్ అనేది ఏ డైరెక్షన్లో ఉండాలి అనేది ఇది ఈ యాంగిల్తో మనం డైరెక్షన్ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంటర్వెల్స్ అంటే గ్యాప్స్ అనమాట. సో చూడండి ఆ ఫ్లేమ్స్ మధ్యన గ్యాప్స్ ఉంటాయి కదా, వాటిని ఇంటర్వెల్స్ అంటారు. మనం అమౌంట్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు మనకు అది అంటే వాటి మధ్యన గ్యాప్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. నేను ఇది తక్కువ చేసి చూపిస్తాను చూడండి. వీటి మధ్యన గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఇంటర్వెల్ ఇంక్రీజ్ చేస్తున్నా. అదే ఇంటర్వెల్ తీసేస్తాను అనుకోండి కంప్లీట్గా. సో చూడండి ఇట్లా అటాచ్డ్ అయి ఉంటుంది అనమాట. సో ర్యాండమైజ్ లెంత్ అని ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ ఇది టిక్ చేస్తే ఏంటంటే ఇది టిక్ చేసి మనం ఇంక్రీజ్ చేస్తుంటే ఆ లెంత్ అనేది ర్యాండమైజ్గా ఉంటుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ పక్కనే అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ చూడండి. సో ఒక్కొక్కటి మీరు ఇలా మూవ్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఒపాసిటీ ఎంత ఉండాలి అనేది. ఓకే, సో ఈ బటన్స్ అన్నీ కూడా మీరు ఇలా మూవ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను లాస్ట్కి ఓకే అని ప్రెస్ చేస్తున్నాం. సో చూడండి ఇక్కడ అప్లై అయిపోయింది. సో ఇక్కడ మనకు డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ లేయర్ పైన అప్లై అయింది కదా. సో ఎంటీ లేయర్ తీసుకొని మీరు చేస్తే బెటర్ అనమాట. ఓకే, ఎంటీ లేయర్ తీసుకున్నప్పుడు మీకు ఎంటీ లేయర్లోకి వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పాత్ అనేది డిలీట్ చేస్తాం అనుకోండి, ఈ విధంగా పాత్ డిలీట్ చేస్తే పాత్ డిలీట్ అయిపోయి మనకి ఇది లేయర్లో ఉంటుందన్నమాట. ఓకేనా. సో అందుకే మీరు ఒక ఎంటీ లేయర్ తీసుకొని అందులో వేస్తే బెటర్ అనమాట. ఓకే, సో ఇది ఫ్లేమ్. సో నెక్స్ట్ ఫిల్టర్ వచ్చేసి రెండర్లో మన కింద పిక్చర్ ఫ్రేమ్ అని ఉంది. సో ఇది కూడా చాలా సింపుల్ ఫ్రేమ్స్ అనమాట. ఇవి నార్మల్గా మీరు చూసే ఉంటారు ఈ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్. ఇక్కడ చూడండి ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి మన ఓల్డ్ మొబైల్స్లో ఈ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉండేవి. సో ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఓకే ఇక్కడ బుష్ అని ఉంది. సో నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను
బ్లూ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. ఓకే. నెక్స్ట్ సో ఈ మార్జిన్ అనేది ఎంత ఉండాలి అనేది మనకి ఇక్కడ మనం ఇంక్రీజ్ చేసినప్పుడు అది డిక్రీజ్ అవుతుంది. సో మార్జిన్ అనేది 1 పెడుతున్నాను ఎక్కువగా. సో సైజ్ అనేది ఎంత ఉండాలి అనేది. ఓకే. సో ఇక్కడ అరేంజ్మెంట్. సో చూడండి ఇక్కడ ఫ్లవర్ అనేది ఏ ఫ్లవర్ ఉండాలి అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను హార్ట్ ఉంది కదా, హార్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో హార్ట్ ఫ్లవర్ సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు కలర్ కూడా వేరేది ఇస్తాను. ఇక్కడ సంథింగ్ పింక్. ఓకే. ఫ్లవర్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. సో లీఫ్ అనేది మనకు గ్రీన్గానే ఉంటుంది, కాకపోతే ఇక్కడ టైప్ చూస్ చేసుకోవచ్చు ఏ లీఫ్ అనేది. లాస్ట్ వన్ స్టార్ 3 అని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. కలర్ కూడా సో డార్క్ గ్రీన్ ఇద్దాము. సో ఓకే. ఓకే. నెక్స్ట్ అడ్వాన్స్డ్లోకి వెళ్తే మనకి ఇక్కడ యాంగిల్ ఎలా ఉండాలి. సో చూడండి. ఓకే. ఫేడ్. సో ఇవన్నీ సెలెక్ట్ చేస్తాను. జస్ట్ ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. సో చూసారా మన డాక్యుమెంట్ అంతా కూడా వచ్చేసింది అనమాట. సో ఇది పిక్చర్ ఫ్రేమ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రీ అనమాట. ఓకే. ఫిల్టర్లో రెండర్ అండ్ ట్రీ. సో ఈ ట్రీ ఏంటంటే మనకు ఇది ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఏ ట్రీ కావాలన్నది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ ట్రీ తీసుకున్నాను కదా, మనకి ఇక్కడ లైట్ డైరెక్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైట్ డైరెక్షన్ అనేది అక్కడ నుంచి ఉంది చూసారా, ఇక్కడ ఉంది లైట్. ఓకే. మనం లైట్ డైరెక్షన్ కొంచెం ఇంక్రీజ్ చేస్తే ఇప్పుడు ఇటు నుంచి ఇటు వచ్చింది. నేను ఇక్కడికి సెలెక్ట్ చేస్తాను. సో చూడండి ఇటు సైడ్ వచ్చేసింది కంప్లీట్గా. ఓకే. సో లీవ్స్ అమౌంట్ అని ఉంది కదా, ఇప్పుడు ఇన్ కేసు డిక్రీజ్ చేస్తాం అనుకోండి, చూడండి లీవ్స్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అదే ఇంక్రీజ్ చేస్తాం అనుకోండి మనకు నిండుగా ట్రీకి లీవ్స్ అనేది ఉంటుందన్నమాట. లీఫ్ సైజ్ వచ్చేసి ఇక్కడ 100 ఉంది, మనం కావాలనుకుంటే తగ్గించవచ్చు ఆర్ ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి బ్రాంచెస్ హైట్ ఎంత ఉండాలి అన్నది. ఇప్పుడు చూడండి దీని హైట్ పెరిగింది కదా, సో నేను ఇంత హైట్ తీసుకుంటున్నాను. ఓకే. బ్రాంచ్ యొక్క థిక్నెస్ ఎంత ఉండాలి అనేది. సో నేను కొంచెం ఎక్కువగానే ఇస్తున్నాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకు లీవ్స్ టైప్ అని ఉంది కదా, సో ఇక్కడ నేను డిఫాల్ట్ అనేది తీసేస్తే మనకు ఇది ఆన్ అవుతుంది. సో ఇక్కడ మనము లీఫ్ టైప్ వచ్చేసి తీసుకోవచ్చు అనమాట. సో ఈ లీఫ్ 2 అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. ఇది మనం మాన్యువల్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా అంటే మనకు అరేంజ్మెంట్ అనేది ఇలా వస్తుంది అనమాట. అంటే మనకి ఏ అరేంజ్మెంట్ కావాలంటే అరేంజ్మెంట్లో మనం ట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఓకే. నెక్స్ట్ అడ్వాన్స్లోకి వెళ్తే యూస్ కస్టమ్ కలర్ ఫర్ లీవ్స్ అని ఉంది. సో ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ ఇవన్నీ కూడా మీరు చదువుకొని, అంటే బ్రాంచెస్ ఒక కలర్ ఏది ఉండాలి, సో ఇలా అడుగుతుంది, మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. సో చూడండి ఇలా వచ్చిందనమాట. ఇక్కడ కూడా నేను బ్యాక్గ్రౌండ్ పైన తీసుకున్నాను, సపరేట్గా లేయర్ తీసుకుంటే లేయర్లో వస్తుంది. సో నెక్స్ట్ ఫిల్టర్ వచ్చేసి మన క్లౌడ్స్. ఓకే. క్లౌడ్స్ అంటే మీకు ఐడియా ఉంది కదా, దానికంటే ముందు ఇక్కడ చూడండి ఫోర్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్స్ ఉన్నాయి అనేది ఇక్కడ చూసుకోండి. ఫోర్గ్రౌండ్లో బ్లాక్, బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఇక్కడ కలర్స్ అనేది చేంజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ అండ్ బ్యాక్గ్రౌండ్లో బ్లూ. ఓకే. సో రెడ్ బ్లూ తీసుకున్నాం కదా, ఇక్కడ లేయర్ 1 కూడా తీసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఫిల్టర్ తీసుకొని క్లౌడ్స్ అప్లై చేద్దాం. సో ఇప్పుడు చూడండి ఫోర్గ్రౌండ్లో నుంచి బ్యాక్గ్రౌండ్లో నుంచి కలర్స్ తీసుకొని మనకి ఇక్కడ అప్లై చేస్తుంది అనమాట. ఓకే. సో ఇదే క్లౌడ్స్. మనం ఫోర్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్స్ పెట్టుకుంటే అందులో నుంచే వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ క్లౌడ్స్ అని ఉంది. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తాం అనుకోండి, ఇక్కడ ఉన్న క్లౌడ్స్నే వాటి కలర్స్ని చేంజ్ చేస్తుంది. మళ్ళీ మనం ఎన్నిసార్లు క్లిక్ చేసినా కూడా సో మనము ఇప్పుడు ఇలా వచ్చింది కదా, నెక్స్ట్ ఇంకొకలాగా వస్తుంది, ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ షార్ట్కట్కి ఇక్కడ ఐడియా ఉంది కదా, పైన ఇది క్లిక్ చేసినా కూడా మనకు చేంజ్ అవుతుంది, అందులోనే చేంజ్ అయిపోతుంటుంది అనమాట. ఓకే. ఇదనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫైబర్స్ అని ఉంది. సో ఈ ఫైబర్స్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది. మనం ఇక్కడ ఇమేజ్ తీసుకొనైనా మనం చేయొచ్చు. నేను దీనిపైన చూపిస్తున్నాను ఎందుకంటే సపరేట్ లేయర్ తీసుకున్నా కాబట్టి. ఇక్కడ ర్యాండమైజ్ పైన క్లిక్ చేస్తే సో మనకి ఇలా అప్ అండ్ డౌన్ ఆ ఎఫెక్ట్ అటు ఇటుగా వస్తుంటుంది. సో ఎంత స్ట్రెంత్ కావాలి తీసుకొని సో ఇలా అప్లై చేయొచ్చు అనమాట. సో ఇది మన ఇమేజ్ పైన అయినా కూడా చేయొచ్చు. ఓకే. సో మనకు లాస్ట్ వన్ వచ్చేసి రెండర్లో చూడండి లెన్స్ ఫ్లేర్ అని ఉంది. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి
మనకి లైట్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది ఆర్టిఫిషియల్గా. చూడండి, ఈ లైట్ని మనం ఇలా మూవ్ చేసుకోవచ్చు. మనం ఎటు మూవ్ చేస్తే అటు మూవ్ అవుతుంది. ఓకే, సో చూడండి, నేను ఇటు సైడ్ మూవ్ చేస్తున్నాను, అంటే ఈ కార్నర్లో పెడతాను. ఇటు ట్రీస్లో నుంచి మనకు లైట్ వస్తున్నట్టు. ఓకే, సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే ఎంత బ్రైట్నెస్ ఉండాలి అనేది. ఓకే, చూడండి, ఎంత బ్రైట్నెస్ ఉండాలి అనేది సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏ టైప్ ఆఫ్ లెన్స్లో ఉండాలి అనేది కూడా మనం ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క టైప్ ఆఫ్ లెన్స్ బట్టి మనకు లైట్ అనేది రిఫ్లెక్షన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను సైజ్ కూడా డిక్రీజ్ చేస్తాను అండ్ బ్రైట్నెస్ కూడా డిక్రీజ్ చేస్తాను. ఓకే అంటున్నా. సో చూసారా, ఇటు నుంచి వచ్చింది. సో ఇమేజ్లోనే మనకు ఆ లైట్ ఉంది అన్నట్టుగానే ఫిట్ అయిపోయింది అనమాట. ఓకే, మనం సైజ్ ఇంకా డిక్రీజ్ చేసినా పర్లేదు. ఓకే, సో ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ చూడండి, బిఫోర్ ఆఫ్టర్. సో ఇవి రెండర్లో ఉన్న ఫిల్టర్స్ అనమాట. నెక్స్ట్ ఫిల్టర్ వచ్చేసి షార్పెన్. సో షార్పెన్ అంటే మీకు అందరికీ తెలుసు కదా, బ్లర్కి ఆపోజిట్ అనమాట. ఓకే, సో ఫస్ట్ వన్ షార్పెన్. దీనికంటే ముందు ఏం చేయాలి, కన్వర్ట్ ఫర్ స్మార్ట్ ఫిల్టర్స్ చేయాలి. ఓకే, కన్వర్ట్ ఫర్ స్మార్ట్ ఫిల్టర్స్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఈ ఫిల్టర్ ఏంటంటే ఎక్కువగా అప్లై చేయాల్సి వస్తుంది. ఫస్ట్ వన్ షార్పెన్ ఉంది కదా, సో షార్పెన్ చేస్తాను అంటే బ్లర్కి ఆపోజిట్. ఇక్కడ బ్లర్ ఉన్న ఏరియాస్లో ఈ షార్పెన్ అనేది అప్లై అయ్యి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మళ్ళీ రిపీటెడ్గా అప్లై చేయాల్సి వస్తుంది అనమాట ఈ ఫిల్టర్ వచ్చేసి. ఓకే, దానికోసం మనం ఇక్కడికి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేస్తున్నాం అండ్ కంట్రోల్ ఆల్ట్ ఎఫ్. సో నేను టోటల్గా 5 టైమ్స్ అప్లై చేస్తాను. ఇక్కడ చూడండి, నాయిస్ అనేది యాడ్ అయింది ఈ ఏరియాలో. ఓకే, బ్లర్ ఉన్న ఏరియాలో నాయిస్ అనేది యాడ్ అవుతుంది. ఎందుకంటే ఇది బ్లర్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది ఎప్పుడు. సో అక్కడ పిక్సెల్స్ని షార్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. బిఫోర్ ఆఫ్టర్ చూడవచ్చు. ఓకే, సో ఇది ఎంత అవసరం ఉంటే అంత తీసుకోవచ్చు అనమాట. నేను ఎక్కువగా చూపించాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, సో అందులోనే షార్పెన్ ఎడ్జెస్ అని ఉంది. ఓకే, షార్పెన్ ఎడ్జెస్ అంటే కూడా సేమ్ అనమాట. ఈ ఎడ్జ్ ఉంది కదా, ఏదైతే ఎడ్జ్ ఉందో వాటిని షార్ప్ చేస్తుంది. ఈ ఫిల్టర్ కూడా మళ్ళీ అప్లై చేయాల్సి వస్తుంది కనిపించకపోతే. సో లిటిల్ బిట్ అయింది, కనిపించట్లేదు. ఓకే, సో ఈ ఏరియాలో మనకు నాయిస్ అనేది యాడ్ అయిందనమాట. సో చూడండి, ఇలా అంటే మళ్ళీ అప్లై చేస్తుంటే మాత్రమే మనకు కనిపిస్తుంది. ఓకే, ఏదైతే వైట్ ఉందో ఆ ఏరియాను ఎక్కువగా టార్గెట్ చేసిందనమాట. ఓకే, సో నెక్స్ట్ షార్పెన్లో షార్పెన్ మోర్ అని ఉంది. సో ఈ షార్పెన్ మోర్ అంటే ఏంటంటే, ఈ షార్పెన్కి అంటే ఇక్కడున్న షార్పెన్కి ఇది 2x అనమాట. ఓకే, మనకు బ్లర్ అండ్ బ్లర్ మోర్ కూడా కనిపించింది. ఓకే, మీకు గుర్తుందా, ఇక్కడ బ్లర్ అండ్ బ్లర్ మోర్. సో ఈ రెండు ఒకటే. సో అలాగే ఇక్కడ కూడా షార్పెన్ అండ్ షార్పెన్ మోర్. సో ఈ రెండు ఒకటే అనమాట. దానికంటే ఇది ఒక 2x స్పీడ్గా ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ నాయిస్ అనేది కనిపిస్తుంది మనకు సేమ్. సో నెక్స్ట్ షార్పెన్లో చూడండి, స్మార్ట్ షార్పెన్ అని ఉంది. ఓకే, సో ఇది సేమ్ మీకు బ్లర్లో ఏ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయో షార్పెన్లో కూడా ఆ టైపే ఉన్నాయి, చూసారా. సో సేమ్ ఉన్నాయి. ఓకే, ఎందుకంటే దానికి ఇది ఆపోజిట్ కాబట్టి, దీనికి అది ఆపోజిట్ కాబట్టి. ఓకే, సో చూడండి, ఇక్కడ మనము ఫస్ట్ ప్రీసెట్ అని ఉంది. సో ప్రీసెట్స్ అంటే మీతో ఉంటే లోడ్ చేసుకోవచ్చు. నేను డిఫాల్ట్ వదిలేస్తున్నాను. అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, చూడండి, అమౌంట్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ షార్ప్ అనేది కనిపిస్తుంది. ఏదైతే బ్లర్ ఉందో ఆ ఏరియా రిమూవ్ అవుతుంది అనమాట. ఒకసారి చూపిస్తాను, చూడండి. ఓకే, ఇక్కడ మీకు ఈ ఏరియాలో వస్తే కనిపిస్తుంది. సో చూస్తారా, ఈ ఏరియా కొంచెం షార్ప్ అయిందనమాట. ఓకే, రేడియస్ కూడా నేను కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. నేను హెవీగా పెడుతున్నాను ఎందుకంటే మీకు ఇంకా క్లియర్ కనిపించాలని. చూడండి, ఇప్పుడు ఎక్కువగా అయిపోయింది రేడియస్ అనేది, చూస్తారా. ఓకే, సో మనకి ఎంత కావాలంటే అంత ఆ బ్లర్ని రిమూవ్ చేసేదే షార్పెన్ అనమాట. ఓకే, సో ఇక్కడ రిమూవ్ లెన్స్ బ్లర్ అని ఉంది. సో ఇక్కడ మనకు ఏ టైప్ ఆఫ్ బ్లర్, ఒకవేళ గాషన్ బ్లర్ తీసుకున్నాం అనుకోండి, గాషన్ బ్లర్ అంటే టోటల్ ఇమేజ్ అనమాట. ఓకే, గాషన్ అంటేనే మనకు టోటల్గా అప్లై అవుతుంది. ఒకసారి చూద్దాం, రేడియస్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, చూడండి, ఇటు సైడ్ కూడా ఎఫెక్ట్ అయింది, చూసారా. ఇంతకుముందు అటు సైడ్ కాలేదు, ఇప్పుడు టోటల్గా పెట్టేస్తున్నాను. ఓకే, చూడండి, టోటల్గా ఎఫెక్ట్ అయింది గాషన్ అప్లై చేస్తే. లేదా మోషన్ బ్లర్ అప్లై చేస్తే ఇక్కడ ఫోటోలో అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఏదైనా మోషన్ ఉంటే, సో లిటిల్ బిట్ మూమెంట్ అనేది ఉంటే ఆ మోషన్కి బ్లర్ అనేది అప్లై అవుతుంది. ఓకే, రెడ్యూస్ నాయిస్ అని ఉంది. సో నాయిస్ అనేది మనకు యాక్చువల్లీ బ్లర్లో మనం రెడ్యూస్ చేస్తే బ్లర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
కానీ షార్పెన్లో నాయిస్ అనేది ఇంక్రీజ్ చేస్తే ఇక్కడ బ్లర్ ఉన్న పిక్సెల్స్ని అది కిల్ చేస్తుంది అనమాట, అంటే ఇంకా షార్ప్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మీరు అండ్ ఇక్కడ సబ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. షాడోస్ అంటే బ్లాక్స్ ఏవైతే ఉందో, బ్లాక్ ఏరియా ఉందో ఆ ఏరియాని టార్గెట్ చేస్తుంది. ఓకే, సో చూడండి ఈ టైప్ ఆఫ్ మనకు పర్టికులర్గా షేడ్ ఉంటుంది కదా, అంటే డార్క్ ఏరియాస్ ఉంటాయి కదా, ఆ ఏరియాస్ని మనం టార్గెట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ హైలైట్స్ అంటే వైట్ ఏరియాస్ని. ఓకే, ఇలా. సో బై డిఫాల్ట్గా ఇవి 2 ఉన్నాయి. రేడియస్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను, 2 లిటిల్ బిట్. ఓకే, ఒకసారి ప్రివ్యూ చూడండి. సో చూస్తారు కదా ప్రివ్యూ. ఓకే ఓకే, నేను అప్లై చేయట్లేదు, క్లోజ్ చేస్తున్నాను. సో అది స్మార్ట్ షార్పెన్. సో నెక్స్ట్ షార్పెన్లో అన్షార్పెన్ మాస్క్ అని ఉంది. సో ఇది తీసుకుంటున్నాను. ఇది చూడండి. సో ఇది అన్షార్పెన్ అంటే షార్పెన్కి ఆపోజిట్ కదా. సో చూడండి, ఫస్ట్ వన్ అమౌంట్ ఉంది అండ్ ఇక్కడ మైనస్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ రేడియస్ ఇంక్రీజ్ చేసేటప్పుడు ఈ ఏరియాని చూడండి, ఇక్కడ షార్ప్ అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ ఇది అన్షార్పెన్ మాస్క్ అనమాట. ఓకే, సో చూడండి థ్రెషోల్డ్ కూడా నేను తగ్గిస్తున్నాను. సో థ్రెషోల్డ్ తగ్గిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఏరియా మనకి ఎడ్జెస్ ఉన్నాయో అది హైలైట్ అవుతుంది అనమాట. ఓకే చూడండి. ఓకే, సో ఇలా. సో రేడియస్ని నేను పిక్చర్ని బట్టి అడ్జస్ట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఓకే, నేను ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇది ఇంత హైలైట్గా అయింది. బ్లర్ అనేది లిటిల్ బిట్ ఇక్కడ ఈ ఇన్సెట్ పైన అప్లై ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఇదంతా షార్ప్గా ఎంత బాగా కనిపిస్తుందో. సో చూసారా, సో ఇంత డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, సో ఇది అన్షార్ప్ మాస్క్ అనమాట. సో నెక్స్ట్ ఫిల్టర్ ఇక్కడ మనకు స్టైలైజ్ అని ఉంది. ఓకే, సో ఇది చెప్పుకునే ముందు ఫస్ట్ ఏం చేయాలి, కన్వర్ట్ ఫర్ స్మార్ట్ ఫిల్టర్స్ చేస్తున్నాను. ఓకే, అందులో ఫస్ట్ వన్ డిఫ్యూజ్. సో డిఫ్యూజ్ అంటే మనకు నార్మల్గా ఐడియా ఉంటుంది. ఓకే, డిఫ్యూజ్ చేయడము. ఇక్కడ చూడండి ఏది డిఫ్యూజ్ చేయాలి, ఇందులో మోడ్స్ ఉన్నాయి. నార్మల్, డార్కెన్, లైటెన్ అండ్ అనైసోట్రోపిక్, ఈ మోడ్స్ ఉన్నాయన్నమాట టోటల్గా. సో ఫస్ట్ వన్ వచ్చేసి నార్మల్ అంటే మీ అందరికి తెలిసిందే. సో సెకండ్ వన్ డార్కెన్. సో చూడండి లిటిల్ బిట్ ఫోటో అనేది డార్క్ అయింది. లైటెన్ అంటే లైట్ అవుతుంది. సో ఇది వచ్చేసి డైరెక్షన్స్ని బట్టి ఇది రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇమేజ్లో మనకు డార్కెన్ ఉంది, లైటెన్ ఉంది అండ్ నార్మల్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం లైటెన్ తీసుకుందాం. ఓకే, నేను ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. సో చూడండి లైట్ అనేది యాడ్ అయింది. ఓకే చూసారా. సో 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 చూడండి. ఓకే, సో ఒకసారి బిఫోర్ ఆఫ్టర్. సో ఇలా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్టైలైజ్లో మనకి ఎంబోస్ అని ఉంది. ఎంబోస్ అంటే మీకు అందరికీ ఐడియా ఉంటుంది ఇప్పటికి. మనకి ఎంబోస్ అనే లేయర్ స్టైల్ కూడా ఉంది. సో అందుకు మీకు ఐడియా ఉంటుంది ఎంబోస్ అంటే ఏంటో. సో చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ యాంగిల్ ఇచ్చారు, ఈ యాంగిల్లో ఉంది. ఓకే, సో ఇక్కడ యాంగిల్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ప్రివ్యూ. ఓకే, ఈ యాంగిల్. ఓకే, నెక్స్ట్ ఇందులో హైట్. సో హైట్ అనేది ఎంత ఉండాలి, ఒకవేళ టోటల్గా పెట్టి చూపిస్తాను చూడండి ఫస్ట్. ఓకే, టోటల్గా పెడితే ఈ విధంగా ఉంది. సో తర్వాత అందులో ఉండే అమౌంట్ అంటే నథింగ్ బట్ ఇంటెన్సిటీ. సో ఎంత ఇంటెన్సిటీ తోటి మనకి ఎంపోజ్ అవ్వాలి అనేది ఇది చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పెట్టేసి ఓకే అంటున్నాను. సో చూడండి ఇంతే అనమాట. సో మనకు ఏదైనా ఇమేజెస్ పైన ఎంపోజ్ అవసరం అనుకుంటే మీరు డైరెక్ట్గా ఫిల్టర్ యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ స్టైలైజ్లో ఎక్స్ట్రూడ్. సో ఈ ఎక్స్ట్రూడ్ని యూజ్ చేసి ఇక్కడ మనము చూడండి ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ వన్ బ్లాక్స్. ఓకే, సో ఇక్కడ కూడా మనకు బ్లాక్సే ఉన్నాయి. సైజ్ 30 ఉంది కదా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 60 పెడదాం, డబల్ చేస్తాను పిక్సెల్ సైజ్. ఓకే, నెక్స్ట్ డెప్త్ 30 ఉంది. సో 50 పెడుతున్నాను. ఓకే, ర్యాండమ్గానే సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సాలిడ్ ఫ్రంట్ ఫేసా లేక మాస్క్ ఇన్కంప్లీట్ బాక్సెసా అని ఉంది. సో నేను 2 సెలెక్ట్ చేయట్లేదు, జస్ట్ ఓకే అంటున్నాను. సో చూడండి ఇలా ముందరికి ఎక్స్ట్రూడ్ అయిందనమాట. ఇలా ముందరికి బాక్సెస్ అనేది వచ్చింది. ఓకే, సో చూడండి. సో ఇదన్నమాట. సో ఇందులోనే మనకు ఇంకొకటి కూడా ఉంది కదా. సో ఇందులోనే టైప్లో మనకు ఇక్కడ పిరమిడ్ ఉంది. సో ఇది ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, సో ఇక్కడ లెవెల్ బేస్డ్ అని ఉంది కదా, నేను ఈ సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం.
సో చూడండి ఇలా పిరమిడ్ షేప్ లాగా ముందరకు వచ్చిందనమాట. అంటే ఏదైనా మీకు డిజైన్ కావాలనుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్, సో చూడండి ఫైండ్ ఎడ్జెస్ అని ఉంది. సో ఈ ఫైండ్ ఎడ్జెస్ అనేది నార్మల్గా క్లిక్ చేసినా మనకు కనిపిస్తుంది. ఓకే, సో ఎడ్జెస్ని ఫైండ్ చేయడమే, నథింగ్ బట్. ఓకే, నెక్స్ట్ వన్ ఆయిల్ పెయింట్. ఓకే, సో చూడండి ఈ వాల్స్ అనేవి మనకు ఎంత జస్ట్ పెయింటింగ్ టైప్లో ఎలా కనిపిస్తున్నాయో, స్టైలైజేషన్, క్లీన్లీనెస్, స్కేల్ అనేది ఎంత ఉండాలి అనేది. ఓకే, సో నేను ఇవి ఇలా పెట్టేసి నేను ఓకే అంటున్నాను జస్ట్. సో చూడండి అప్లై అయింది. సో జూమ్ చేద్దాం. సో చూసారా ఈ టెక్స్చర్ అనేది ఎంత మంచిగా కనిపిస్తుంది. సో ఇదనమాట ఆయిల్ పెయింట్. సో నెక్స్ట్ ఫిల్టర్ స్టైలైజ్లో సోలరైజ్. సో ఈ ఫిల్టర్ ఏం చేస్తుందంటే మనకి ఇమేజ్లో అంటే ఆఫ్ ఆఫ్ ద ఏరియాను మనకు కలర్లో చూపిస్తుంది, అండ్ రిమైనింగ్ ఆఫ్ ద ఏరియాను మనం ఇన్వర్ట్ చేసినప్పుడు మనకు ఏ టైప్ ఆఫ్ రిజల్ట్ వస్తుందో ఆ టైప్ ఆఫ్ రిజల్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఏరియా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బ్లూ కలర్ వచ్చి ఇలా వచ్చింది కదా, ఒకసారి ఇన్వర్ట్ చేసి చూద్దాం. ఓకే, సో మనం ఇప్పుడు ఇన్వర్ట్ అనే అడ్జస్ట్మెంట్ లేయర్ ఇక్కడ అప్లై చేసి చూద్దాం. సో చూడండి ఈ ఏరియా ఎలా అయితే మనకు బ్లూ కలర్లో అండ్ ఇక్కడ బ్లూ కనిపిస్తుంది కదా, సో ఈ ఇన్వర్టే మనకి ఇందాక కనిపించింది అనమాట. ఓకే, ఇప్పుడు ఆ ఫిల్టర్ అప్లై చేసి చూపిస్తాను, సోలరైజ్. సో చూడండి ఇప్పుడు సేమ్ ఎఫెక్ట్, అంటే ఇంత హెవీగా కాదు కానీ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఆ బ్లూ అనేది. ఓకే, సో ఇన్వర్ట్ ప్లస్ ఈ ఎఫెక్ట్ అనమాట, మనకు రెండు కనిపిస్తున్నాయి. ఓకే, సో నెక్స్ట్ ఫిల్టర్ వచ్చేసి టైల్స్ అనమాట. సో టైల్స్ అనే నేమ్లోనే ఉంది, ఇది ఒక స్మాల్ ఎఫెక్ట్. అంటే టైల్స్ అంటే మనకు బాక్సెస్గా వస్తాయి కదా, టైల్స్ అంటే మీకు ఐడియా ఉంది. సో ఆ టైల్ సైజ్ అనేది ఎంత ఉండాలి ఇక్కడ మనకి ఇచ్చారు. సో నేను 50 తీసుకుంటున్నాను, అంటే మీకు ఎక్కువగానే చూపించడం కోసం. ఆఫ్సెట్ అనేది ఎంత ఉండాలి, సో ఇది వచ్చేసి 20 తీసుకుంటున్నాను. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనకు ఫిల్ ఎంటీ ఏరియా విత్, అంటే మనకు ఈ బాక్సెస్ తీసుకున్నప్పుడు వాటి మధ్యన గ్యాప్స్ వస్తాయి అనమాట. అంటే టైల్స్ మధ్యన గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ అనమాట. అక్కడ ఏ కలర్ ఉండాలి అనేది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేస్తాం అనుకోండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో బ్లూ కలర్ ఉంది, సో ఆ కలర్ అనేది వస్తుంది. సో ఫోర్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేస్తే ఫోర్గ్రౌండ్లో రెడ్ ఉంది, ఆ కలర్ వస్తుంది. ఇన్వర్స్ ఇమేజ్, సో ఇమేజ్ని ఇన్వర్స్ చేస్తే ఏ కలర్ వస్తుందో అది. ఇది అన్ఆల్టర్డ్ ఇమేజ్. సో వీటిలో మనకి ఏది కావాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఉంది, సో అది ఓకే, నేను ఓకే అని ఇస్తున్నాను. సో చూడండి వీటిని టైల్స్ ఫిల్టర్ అంటారు. సో టైల్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, నార్మల్గా స్క్వేర్స్ లాగా ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ ఫిల్టర్ అనమాట ఇది. సో నెక్స్ట్ ఫిల్టర్ ఈ ట్రేస్ కౌంటర్. సో ఈ ట్రేస్ కౌంటర్ కూడా మనకు ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లెవెల్స్ ఇచ్చారు. ఓకే, లెవెల్స్ అనేది ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ మీకు తెలుసు కదా. సో ఇక్కడ ఎడ్జ్ అనేది లోరా అప్పర్ అని ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ సెలెక్ట్ ఉంది, ఇక్కడ అప్పర్ లెవెల్స్ని మనకి ఇది సెలెక్ట్ చేస్తుంది ఈ స్లైడర్ అనేది. ఓకే, ఇన్ కేస్ ఇప్పుడు మనం లోవర్ పెట్టామనుకోండి, లో లెవెల్లో ఉన్న వాటిని సెలెక్ట్ చేస్తుంది. ఓకే, జస్ట్ ఇక్కడ మనకు అంటే ఆ సెలెక్షన్ అనేది ఎడ్జ్ లోగా ఉండాలా అప్పర్గా ఉండాలా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను అప్పర్ పెడుతున్నాను. సో ఓకే, సో లెవెల్స్ అంటే మీకు ఐడియా ఉంది కదా. ఇక్కడ ఏంటంటే మనకు దీన్ని ఇన్వర్స్ చేసి చూపిస్తుంది. ఒక ఇన్వర్స్ చేసి ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఓకే అని ప్రెస్ చేస్తున్నాను, చూడండి ఇంతే. ఓకే, సో స్టైలైజ్లో మనకు లాస్ట్ వన్ చూడండి, విండ్ అని ఉంది. సో ఈ విండ్ ఏంటంటే విండ్ ఫ్లో అనమాట. సో విండ్ అంటే మీకు నార్మల్గా ఐడియా ఉంది కదా. సో ఈ విండ్ అనేది ఏ విధంగా ఉండాలి, ఇక్కడ లీవ్స్ పైన మీకు చెప్తే ఈజీగా అర్థమవుతుందని. లేదా ఒక పర్సన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ పర్సన్ డ్రెస్ అయినా కూడా ఇటు సైడ్ విండ్ అవుతున్నట్టు కనిపిస్తుంటుంది. ఓకే, విండ్ ఇక్కడ ఉంది. బ్లాస్టా స్టాగరా అనేది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నేను విండే పెడుతున్నాను. ఇక్కడ డైరెక్షన్ వచ్చేసి రైట్ నుంచి, అంటే ఫ్రమ్ రైట్, అంటే రైట్ అంటే ఇటు నుంచి, లేదా లెఫ్ట్ అంటే అటు నుంచి. సో నేను రైటే పెడుతున్నాను. ఓకే, సో ఇక్కడ మనకు స్లైడర్స్ అలాంటివి కూడా ఏం లేదు, జస్ట్ డైరెక్ట్గా ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. సో చూడండి రైట్ సైడ్ నుంచి ఇటు సైడ్ మనకు వచ్చింది, నేను జూమ్ చేస్తున్నాను. సో ఓకే, ఈ లీఫ్ పైన మనకు క్లియర్ కనిపిస్తుంది. ఇటు రైట్ సైడ్ నుంచి ఇటు విండ్ వచ్చిందనమాట. సో నేను దీన్ని డబల్ చేయాలి అనుకుంటే మళ్ళీ ఒకసారి అప్లై చేయాలి. సో చూడండి నేను జస్ట్ ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. సో చూడండి ఈ ఎఫెక్ట్ అనమాట. ఓకే, సో ఇది మీరు ఒక పర్సన్ పైన అయినా కూడా అప్లై చేయవచ్చు.
ఆ పర్సన్ పిఎన్జీ ఉంటే బెటర్, మనకు ఒక ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఫిల్టర్ వచ్చేసి మనకు వీడియో అనమాట. సో ఈ వీడియోలో ఫస్ట్ వన్ డీ ఇంటర్లేస్ ఉంది. సో ఇదేంటంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు, వీడియో షూట్ చేసేటప్పుడు ఈ టైప్ ఆఫ్లో కనిపించే గ్లిచ్ అనమాట ఇది. ఒక ఫ్రేమ్ ముందరికి జరిగినట్టు, అంటే ఆ ఫ్రేమ్లోనే ఉన్న ఒక పార్ట్లో మనకి ఈ టైప్ ఆఫ్ షేకింగ్ అనేది కనిపిస్తుంది. ఒకదాంతో ఒకటి రిపీటెడ్ ఏరియా అనమాట. సో ఈ టైప్ ఆఫ్ గ్లిచ్ మనకు కనిపించినప్పుడు మనం దీన్ని డీ ఇంటర్లేస్ చేసి సరి చేయొచ్చు అనమాట. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వీడియో అండ్ డీ ఇంటర్లేస్. ఇక్కడ చూడండి, ఇందులో హార్డ్ లైన్స్ ఉన్నాయా లేక ఈవెన్ లైన్స్ ఉన్నాయా, డూప్లికేషన్ చేయాలా లేక ఇంటర్పోలేషన్ చేయాలా అనేది ఉంది. సో ఇక్కడ మనకు ఈ రెండు కరెక్ట్గానే ఉన్నాయి. ఒకటేమో హార్డ్ లైన్స్, రెండోదేమో ఇంటర్పోలేషన్. సో నేను ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. సో చూసారా ఇంత కరెక్ట్గా వచ్చింది. ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ మీకు చూపిస్తాను చూడండి. సో ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఫిల్టర్ వచ్చేసి వీడియోలోనే మనకి ఇక్కడ చూడండి ఎన్టీఎస్సి కలర్స్ అని ఉంది. సో ఎన్టీఎస్సి అంటే ఏంటంటే నేషనల్ టెలివిజన్ సిస్టమ్ కమిటీ అనమాట. ఎన్టీఎస్సి ఇది దానికి ఫుల్ ఫామ్ స్టాండర్డ్స్. సో ఇదేంటంటే టెలివిజన్ బ్రాడ్కాస్ట్ చేస్తుంటుంది కదా, అక్కడ మన స్పెసిఫిక్ కలర్స్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. దానికంటూ ఒక మినిమం అపియరెన్స్ అండ్ వైబ్రెంట్ అండ్ సాచురేషన్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇది అనలాగ్ టీవీ స్టాండర్డ్స్ అనమాట. సో ఈ స్టాండర్డ్స్ అనేది మినిమం మెయింటైన్ చేయాలన్నమాట. సో ఫోటోషాప్లో వచ్చేసి ఇది ఏ టైప్లో పనిచేస్తుందంటే మనకు రెట్రో ఆర్ వింటేజ్ ఎఫెక్ట్స్గా మనం యూజ్ చేసుకోవచ్చు. కలర్ ప్రొఫైల్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట దీంతో. సో ఇది జస్ట్ ఓల్డ్ మోడల్ బ్రాడ్కాస్ట్కి సంబంధించింది. సో మనం దీన్ని జస్ట్ ఇలా అప్లై చేస్తే మనకి ఇక్కడ చూడండి, మనకి జస్ట్ అప్లై అయిపోయింది అనమాట. ఒకసారి చూపిస్తాను మీకు బిఫోర్ ఆఫ్టర్. సో ఇక్కడ లిటిల్ బిట్ చేంజ్ అనేది కనిపిస్తుంది. సో జూమ్ చేస్తాను. సో ఈ బల్బ్లో చూడండి జస్ట్ చాలా లిటిల్ బిట్ కరెక్షన్ అనమాట. నేను మళ్ళీ అప్లై చేస్తాను. సో చూడండి, ఇవి కలర్స్ అయితే మనకు బేసిక్గా కరెక్షన్ చేస్తుంది అంటే మైక్రో లెవెల్గా. సో అందుకే మనకు స్పెసిఫిక్గా ఎక్కువ కనిపించట్లేదు. సో లాస్ట్ వన్ చూడండి, అదర్లో ఫస్ట్ వన్ వచ్చేసి కస్టమ్ అనమాట. సో ఈ కస్టమ్ ఏంటంటే లైక్ మనకి ఇలా ప్యాటర్న్స్ లాగా వస్తాయి ఈ బాక్సెస్. ఇందులో ఏమో పాజిటివ్ నెంబర్స్ ఏమో బ్రైట్నెస్ అనమాట. సో నెగిటివ్ నెంబర్స్ వచ్చేసి మనకు బ్లాక్ షేడ్స్ అనమాట, అంటే నెగిటివ్. సో ఒకసారి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏ పాజిటివ్ నెంబర్ ఇచ్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 10. సో చూడండి బ్రైట్నెస్ అనేది వచ్చింది. -10 ఇద్దాము. సో చూడండి మళ్ళీ దీన్ని బ్యాలెన్స్ చేస్తూ ఇటు వచ్చిందనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ 5 ఇద్దాం. సో 5 అంటే మళ్ళీ ఒక స్టెప్ పెరిగింది. సో -8 ఇస్తున్నాను, అంటే ఇప్పుడు నెగిటివ్ వాల్యూస్ అన్నది ఎక్కువగా ఉంది. సో అందుకు మనకు సో ఇప్పుడు పాజిటివ్ వాల్యూస్ ఎక్కువగా ఉంటేనేమో మనకు కలర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెగిటివ్ వాల్యూస్ తీసుకొస్తేనేమో మనకు షాడోస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇలా మనము కస్టమ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను ఒక పాజిటివ్ వాల్యూ ఇస్తున్నాను 30. సో చూడండి ఇలా పాజిటివ్ అండ్ నెగిటివ్ మనం ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. మీతో ఏదైనా కస్టమ్ ప్రీసెట్స్ ఉంటే ఇక్కడ లోడ్ కూడా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఇందులో ఇక్కడ చూడండి, సెకండ్ వన్ వచ్చేసి హైపాస్ అనమాట. సో హైపాస్ అంటే మీకు ఇప్పటికి ఐడియా ఉంటుంది. సో ఇది మనకు వేరే దగ్గర కూడా కనిపించింది. రేడియస్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి ఎడ్జెస్ అనేవి మనకు షార్ప్ అవుతున్నాయి. ఒకవేళ తీసేస్తాను అనుకోండి, నార్మల్గా ఇందులో మెల్ట్ అయిపోతుంది. సో ఇది హైపాస్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఇది చూడండి, సో హెచ్ఎస్బి అండ్ హెచ్ఎస్ఎల్ ఇన్పుట్ మోడ్ అండ్ రో ఆర్డర్. అంటే మనము ఈ ఇమేజ్లో మనకు ఇన్పుట్ అనేది ఏది ఉన్నా కూడా మనం అది ఆర్డర్గా చేంజ్ చేయొచ్చు అనమాట. ఆ రో ఆర్డర్ని చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి మనకు ఇన్పుట్ మోడ్ వచ్చేసి ఆర్జీబీ, ఇమేజ్ ఆర్జీబీ. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందులోకి తీసుకున్నాం అనుకోండి హెచ్ఎస్బి. హెచ్ అంటే హ్యూ, సాచురేషన్ అండ్ బ్రైట్నెస్. సో నేను దీనిలోకి తీసుకున్నాను. అయితే ఇక్కడ మనము ఎందులోకి చేంజ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎస్ఎల్లోకి చేంజ్ చేస్తాం అనుకోండి, అంటే హ్యూ, సాచురేషన్, లూమా లాస్ట్ వన్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఓకే అంటున్నాను. చూడండి, సో చూడండి ఎఫెక్ట్ అనేది ఈ విధంగా, అంటే స్పెసిఫిక్గా వాటిని టార్గెట్ చేసి ఇక్కడ చేంజ్ చేస్తుంది అనమాట. సో ఇలా మనం అప్లై చేయొచ్చు.
మ్యాక్సిమం అండ్ మినిమం ఈ రెండు ఉన్నాయి. సో ఫస్ట్ వన్ చూద్దాం, మ్యాక్సిమం. సో ఈ మ్యాక్సిమం వచ్చేసి మీరు ఇంక్రీజ్ చేస్తుంటే మీకు ఎడ్జెస్ అనేవి, అంటే ఏదైతే వైట్ ఏరియా ఉందో ఆ వైట్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది వైట్ ఉంది అండ్ ఈ ఎడ్జ్ కూడా రేడియస్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఏ టైప్లో ఇంక్రీజ్ అవ్వాలి అంటే స్క్వేర్స్ గానా లేక రౌండ్నెస్ గానా. ఇప్పుడు రౌండ్నెస్ సెలెక్ట్ చేస్తే రౌండ్గా అవుతుంది. ఓకే, స్క్వేర్నెస్ సెలెక్ట్ చేస్తే స్క్వేర్గా అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ స్క్వేర్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఒక స్క్వేర్ కనిపిస్తుంది ఈ విధంగా. ఓకే, ఒకవేళ ఇందులో మనం మినిమం సెలెక్ట్ చేస్తాం అనుకోండి. సో చూడండి మినిమం సెలెక్ట్ చేసుకుంటే ఇది డార్క్ ఏరియాస్ని టార్గెట్ చేస్తుంది. చూడండి ఈ డార్క్ ఏరియాస్ని, మీకు ఈ పార్ట్కి అర్థమైపోయి ఉంటుంది. సో చూడండి ఇక్కడ డార్క్ ఏరియాస్ని మనకు టార్గెట్ చేస్తుంది. అవి స్క్వేర్ గానా లేక రౌండ్నెస్ గానా అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇదన్నమాట మ్యాక్సిమంకి మినిమంకి ఉన్న తేడా. సో లాస్ట్ వన్ అప్సెట్ అనమాట. సో ఇప్పుడు హారిజాంటల్ ఉంది, వర్టికల్ ఉంది. సో హారిజాంటల్ ఇంక్రీజ్ చేస్తాను అనుకోండి, చూడండి ఈ విధంగా మనకు ఫ్రేమ్ అనేది మనకు కనిపిస్తుంది, ముందు కదులుతుంది. ఓకే, ఒకవేళ వర్టికల్ అనుకోండి అప్ అండ్ డౌన్ అవుతుంది అనమాట ఫ్రేమ్ అనేది. ఓకే, సో మనకు ఏ విధంగా కావాలి అనుకుంటే ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సో ఓకే, సో ఇప్పుడు ఓకే అంటున్నాను. సో ఈ విధంగా 2 అనేది కనిపిస్తున్నాయి. సో ఇలా మనము ఈ ఫిల్టర్స్ని అప్లై చేయవచ్చు అనమాట. సో ఇది కంప్లీట్గా ఫిల్టర్స్ టాపిక్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ.